ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 1 నుండి 8వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 18 వర్సెస్ 1 through 8. అటు తరువాత మహా అధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికియుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండింతలు కలిపి పెట్టుడి. అది నేను రాణినిగా కూర్చుండు దానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకొనెను గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగు చేయుడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడు అయిన ప్రభువు బలిష్ఠుడు కనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు, సర్వోన్నతుడు అయినటువంటి దేవా, మరొకసారి మేము మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ సంఘముగా కూడి ఉండడానికి సజీవ లెక్కలో పెట్టినందుకు మీకే కృతజ్ఞతలు. అంత మాత్రమే కాకుండా సంఘానికి రావాలి అనేటువంటి హృదయాన్ని మాకు ఇచ్చినందుకు, మీ సన్నిధిని కాంక్షించి మాకెదురయ్యేటువంటి ప్రతి ఆటంకమును, అభ్యంతరమును, అనేక విషయములను మేము తొలగించుకొని మీ సన్నిధి మా జీవిత ప్రాధాన్యతగా ఎంచి మీ మందిరములో ఇతర పరిశుద్ధులతో కూడుకుని నిన్ను ఆరాధించి గణపరిచి నీ ద్వారా మేలు పొందుటకు మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, చదవబడినటువంటి వాక్యమును పరిశుద్ధాత్మ ద్వారా బోధించి మమ్మను బలపరిచి స్థిరపరిచి మీరు మహిమ పొందమని, రక్షణ లేని వారిని రక్షించండి, రక్షించబడిన వారిని మీ కొరకు రూపాంతరపరచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యమును భయముతో, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయము తెరిచి, కన్నులు తెరిచి, బైబిల్ తెరిచి జాగ్రత్తగా దేవుడి వాక్యాన్ని వినండి. ప్రకటన గ్రంథం మనము సిరీస్లో 37వ భాగంలోనికి వచ్చాం. రెవల్యూషన్ సిరీస్ పార్ట్ 37. ఈరోజు ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం మొదటి 8 వచనాలు మనము ధ్యానించబోతున్నాం. అండ్ అంశం ఏంటంటే బాబిలోన్ ఈజ్ ఫాలెన్, బాబిలోన్ ఈజ్ ఫాలెన్. బబులోను కూలిపోయెను, బబులోను కూలిపోయెను. 17వ అధ్యాయంలో మనం గమనించాం పోయిన వారము. అదేంటంటే క్రీస్తు విరోధి మతపరమైనటువంటి బబులోనును సర్వనాశనం చేశాడు. రిలీజియస్ బాబిలోన్ని కంప్లీట్గా తన యొక్క అవసరాలకు వాడుకున్న తర్వాత దాన్ని అడ్డు తొలగించుకున్నాడు. 18వ అధ్యాయంలో దేవుడు మరి పొలిటికల్ అండ్ ఎకనామికల్ బాబిలోన్ని, అంటే రాజకీయంగా, ఆర్థికంగా క్రీస్తు విరోధి యొక్క వ్యవస్థగా ఉన్నటువంటి బబులోనును ఆయన నాశనానికి అప్పగిస్తాడు. దాని మీద ఆయన తీర్పు తీరుస్తాడు. ఒక నాణ్యానికి 2 వైపులు ఉన్నట్లు బబులోనికి 2 వైపులు ఉన్నాయి అనేది మనము గత పాఠాల్లో చూసాం. ఒకటేమో ఎక్లిసియాస్టికల్, మతపరమైనటువంటి వ్యవస్థ, ఇంకొకటి ఎకనామికల్, ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థ. దాంట్లో రాజకీయము కూడా ఇమిడి ఉంది, లోబడి ఉంది, లేకపోతే దాంట్లో లీనమై ఉంది. ఈ బబులోన్ అనేది ప్రపంచంలో క్రీస్తు విరోధి యొక్క ఒక వ్యవస్థగా దేవుడి వాక్యం మనకు చూపిస్తోంది. ఇది భవిష్యత్తులో సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల శ్రమల కాలములో ఎదురయ్యేటువంటి అంశం. రిలీజియస్ బాబిలోన్, మతపరమైనటువంటి బబులోను 7 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల తర్వాత కరెక్ట్గా మధ్యలో క్రీస్తు విరోధి చేత నాశనం చేయబడుతుంది. ఆ తరువాత ఈ ఆర్థిక రాజకీయ వ్యవస్థగా ఉన్నటువంటి బబులోను 7 సంవత్సరాల చివరిలో ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడలో అది
సంపూర్ణంగా ఆయన తీర్పుకు గురై సర్వనాశనానికి అప్పగించబడుతుంది. సో దాన్ని గుర్తుపెట్టుకుంటే మనకు బాబిలోన్ అనేది బైబిల్లో దేవుడు ఏ రకంగా చూపిస్తున్నాడో మనము సరిగ్గా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది, లేకపోతే సహాయము లభిస్తుంది. సో ఎక్లీసియాస్టికల్ అండ్ ఎకనామికల్, లేకపోతే రిలీజియస్ అండ్ పొలిటికల్, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. కాకపోతే ఇక్కడ పట్టణం గురించి ఆయన మాట్లాడాడు. 17వ అధ్యాయము 18వ వచనాన్ని నేను లాస్ట్ లెసన్లో చెప్పినప్పుడు, మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. సో దీన్ని ఒక సిటీగా మనము చూస్తున్నాము అండ్ ఒక వరల్డ్ సిస్టమ్గా, యాంటై గాడ్ వరల్డ్ సిస్టమ్గా కూడా మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలోనే 14, 17, 18 అధ్యాయాల్లో దాదాపు 8 సార్లు పట్టణము లేకపోతే సిటీ అనేటువంటి పేరు బబులోనుకు ఆపాదించి దేవుడు చూపిస్తాడు. సో బైబిల్ పండితులు దాని మీద రకరకాల అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు చేశారు. అయినప్పటికీ బహుశా ఆ యొక్క 7-year పీరియడ్లో ఒక వరల్డ్ సెంటర్గా, వరల్డ్లో యాంటీ క్రైస్ట్ యొక్క హెడ్ క్వార్టర్స్గా, ప్రస్తుతం ప్రపంచంలో మరి మొన్నటిదాకా అన్నింటికీ ఏకైక మరి స్థావరముగా ఉన్నటువంటి గొప్ప పట్టణం ఏంటి అంటే, మరో ఆలోచన లేకుండా న్యూయార్క్ అని చెప్తారు. మరి ఇప్పుడు న్యూయార్క్ ఆ స్థితిని కోల్పోయింది. ఇప్పుడు వేరే పట్టణాల పేర్లు చెప్పాల్సి వస్తుంది. కాకపోతే యాంటీ క్రైస్ట్ పీరియడ్లో, గ్రేట్ ట్రిబులేషన్ టైంలో ఈ సిటీ అతని యొక్క హెడ్ క్వార్టర్స్గా, అతని యొక్క స్ట్రాంగ్ హోల్డ్గా ఉంటుంది అని మాత్రం అందరూ అభిప్రాయపడతారు. ఎందుకంటే ఆ సమయంలో అక్కడి నుండి అతని యొక్క పాలన ప్రపంచమంతా కూడా కొనసాగుతుంది. సిటీ అనేటువంటి విషయాన్ని కూడా నేను ఇక్కడ 2 మాటలు మీకు చెప్తే మీకు ఎందుకు పట్టణాన్ని దేవుడు ఈ రకంగా ప్రకటన గ్రంథంలో మనకు చూపుతున్నాడో అర్థమవుతుంది. మొట్టమొదట బైబిల్ గ్రంథంలో పట్టణాన్ని కట్టినటువంటి వ్యక్తి దేవుడి వ్యతిరేకి. అతని పేరు కయీను. కయీనును దేవుడేమని చెప్పాడు? నీవు నీ తమ్ముడైనటువంటి హేబేలును చంపావు గనుక, నరహంతకుడవు గనుక నీవు దేశ దిమ్మరిగా బ్రతకాలి, ఒక చోటంటూ నువ్వు ఉండడానికి, నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వీల్లేదు అని దేవుడు చెప్తే, దానికి పూర్తి భిన్నంగా అతడు పోయి ఒక ఊరును కట్టించాడు, ఒక సిటీని కట్టించాడు. ఆ సిటీకి తన యొక్క కుమారుడి పేరు పెట్టాడు. సో దేవుడు ఏమన్నాడంటే, నీవు సొసైటీకి పనికిరావు. కానీ కయీను ఏమన్నాడు? నీవు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వెవడి నాకు సొసైటీని ఇచ్చి సొసైటీలో పెట్టేవాడివి, నేనే ఒక సొసైటీని క్రియేట్ చేసుకుంటాను అని యాంటై గాడ్ సిస్టమ్ని, అంటే దైవ వ్యతిరేకమైనటువంటి సమాజాన్ని కయీను ప్రారంభించాడు. ఒక ఊరు కట్టాడు, ఒక సిటీ కట్టాడు. దాని తర్వాతకి మనం ముందుకు వచ్చేస్తే ఆ సంతతిలో నుండి వచ్చినటువంటి వారిలో ఒకడు నిమ్రోదు. అతడేం చేశాడు? బాబేలు అనేటువంటి పట్టణాన్ని కట్టాడు. ఆ తర్వాత అక్కడ గోపురం కట్టాడు. ఇది ఆదికాండం 10, 11 అధ్యాయాల్లో మనకు కనబడేటువంటి విషయం. ఈ నిమ్రోదు దైవ వ్యతిరేకి. అండ్ ఈ నిమ్రోదుకు ఉన్నటువంటి ఇంకొక విశిష్టత, అతడు వేటగాడు అని బైబిల్ చెప్తోంది. మామూలుగా వేటగాడు అనగానే మనము జంతువుల వెంటబడేటువంటి వేటగాడు అని అనుకుంటాం. కానీ నిమ్రోదు జంతువుల వెంట మాత్రమే పడినటువంటి వాడు కాదు, మనుషులను కూడా వేటాడినటువంటి వాడు. అక్కడి నుండి వచ్చినటువంటి తత్వం ఏంటంటే, నిమ్రోదులో ఈ యొక్క సాతాను తత్వం ఉంది కనుక ఈ బబులోన్ అనేది, ఈ ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో మనకు కనబడేటువంటి బబులోను మనుషుల యొక్క దేహాల మీద, ఆత్మల మీద కట్టబడినటువంటి ఒక పట్టణముగా మనం చెప్పచ్చు. అంటే ఇది దైవ వ్యతిరేకమైనటువంటి పట్టణం. మీరు ఆ నిమ్రోదు కట్టినటువంటి ఆ గోపురం గురించి చూసినప్పుడు అక్కడ వారు ఇటుకలతో కట్టారు అని రాయబడి ఉంటుంది. మనిషి ఎప్పుడు ఇటుకతో కడతాడు, మనిషి స్వయంగా తయారు చేసుకున్నటువంటి పదార్థంతో కడతాడు. కానీ దేవుడు ఎప్పుడు మనిషి తయారు చేయలేని దాంతో కడతాడు. దేవుడు రాయితో కడతాడు. రాయి నిరంతరం ఉంటుంది, దాన్ని దేవుడే సృష్టించాడు. ఇటుకను మనిషి తయారు చేసుకుంటాడు, ఒక సమయంలో అది ఉనికిలోనికి వస్తుంది, ఆ తరువాత మరలా ఉనికి లేకుండా పోతుంది. సో ఈ రోజున మన సమాజము, మన పట్టణాలు, మన దేశాలు, మన యొక్క కమ్యూనిటీలు ఎలా కట్టబడుతున్నాయంటే, దేవుడికి వేరుగా, దేవుడిని విడిచిపెట్టి సొంతంగా వారికి తోచినట్టు, వారికి ఉన్నటువంటి ఉద్దేశం, ఆశయం, లేకపోతే వారికి ఉన్నటువంటి లక్ష్యాలను బట్టి వారు కట్టుకుంటూ పోతున్నారు. అందుకనే ఎక్కువ కాలం ఈ యొక్క సమాజము నిలబడదు. దేవుడు స్థాపించినటువంటి ఏకైక వ్యవస్థ నిలబడుతుంది. కన్ఫ్యూషన్ ఎందుకుంది సమాజంలో? ఈ గలిబిలి ఎందుకుంది? సమాజము తలకిందులు ఎందుకయింది? తారుమారు అనేది ఎక్కువగా ఎందుకుంది అంటే, అది దేవుడిని విడిచిపెట్టేసింది కనుక.
దేవుడిలో ఉన్నటువంటి క్లారిటీ కమ్యూనిటీలో, వరల్డ్లో, ఈ యొక్క సొసైటీకి లేదు గనుక, దేవుడిలో ఉన్నటువంటి స్టెబిలిటీ సొసైటీకి లేదు గనుక, దేవుడిలో ఉన్నటువంటి ప్యూరిటీ సొసైటీకి లేదు గనుక అది ఎప్పుడు కూడా తలకిందులై తారుమారై భయంకరమైనటువంటి స్థితిలోనే ఉంటుంది. సో ఇక్కడ దేవుడి ద్వారా మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఎవరైనా సరే దేవుడు లేకుండా జీవితాన్ని కట్టుకుంటాను అనుకుంటే, ఎవడైనా దేవుడు లేకుండా పెళ్లి చేసుకుంటాను అనుకుంటే, దేవుడు లేకుండా కుటుంబాన్ని స్థాపించాను అనుకుంటే, దేవుడిని విడిచిపెట్టి సంఘాన్ని కడతాను, సేవ చేస్తాను అనుకుంటే అది ఒక బ్యాబెల్ గానే, అంటే కన్ఫ్యూజన్ గానే మిగిలిపోతుంది. దాంట్లో కెయాస్ అంటే దారుణమైనటువంటి అస్తవ్యస్త స్థితి తప్ప ఇంకేం ఉండదు. అండ్ ఇక్కడ బైబిల్లో మనకి ఇంకో విషయాన్ని కూడా దేవుడు చూపిస్తాడు. ఒక పట్టణంలో, ఊర్ అనేటువంటి ఒక పట్టణంలో ఉన్నటువంటి తన ప్రియమైనటువంటి అబ్రామును దేవుడు బయటికి పిలిచాడు. పట్టణంలో ఉండొద్దు, నువ్వు దేశదిమ్మరిగా ఉండు, అప్పుడే నువ్వు నా మనిషిగా ఉండగలవు అని దేవుడు చూపించాడు. సో ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే, సెటిల్ అవ్వకండి లైఫ్లో, ఒక చోట, ఒక సిటీలో, ఒక కంట్రీలో, ఒక కమ్యూనిటీలో సెటిల్ అయిపోయి సొంతంగా మేము ఇక్కడ కట్టుకున్నాం, మేము ఇక్కడే ఉంటాం, ఇది మా పర్మనెంట్ రెసిడెన్స్ అనేటువంటి మెంటాలిటీలోనికి రాకండి. యు ఆర్ ఆల్వేజ్ అ పిల్గ్రిమ్. నీవెప్పుడు కూడా ఒక ప్రయాణికుడివే. పరలోకం నుండి వచ్చావు, మరలా ఇక్కడ నుండి పరలోకానికి వెళ్ళిపోతావు. ఇక పరలోకానికి పోయి దేవుడి దగ్గర తీర్పులో నిలబడిన తర్వాత ఇక అక్కడి నుండి మళ్ళా పరలోకంలోనే ఉండిపోతావో, లేకపోతే ఇంకొక స్థలానికి, పాతాళానికి పంపబడతావో, ఆ తర్వాత జరిగేటువంటి విషయం. సో ఇక్కడ ఆదికాండంలోనే దేవుడు ఏం చూపిస్తున్నాడు చూడండి. ఆయనకు దూరంగా పోయినటువంటి కయీను పట్టణాన్ని కట్టాడు, పట్టణంలో ఉండిపోయాడు. ఆయనకు దగ్గరగా వచ్చినటువంటి అబ్రామును దేవుడు పట్టణం నుండి బయటికి తెచ్చాడు, దేశదిమ్మరిగా చేశాడు. అండ్ హెబ్రీ 11వ అధ్యాయంలో అతడు పరసంబంధమైనటువంటి దేవుడు దేనికి నిర్మాణకుడును శిల్పిను అయ్యున్నాడో ఆ పట్టణం కొరకు ఎదురు చూసేవాడిగా ఉన్నాడు. సో అది మనం దృష్టిలో పెట్టుకుంటే చాలా మంచిది. సో ఈ బబులోన్ అనేది రెండింటికే గుర్తింపబడింది. ఒకటి, దానికి అధికార దాహం ఎక్కువ, పవర్ కావాలి. రెండవది, దానికి రికగ్నిషన్ అంటే గుర్తింపు కావాలి. అండ్ దాంట్లో రెండు ఉండవు, ప్రేమ ఉండదు, సేవ ఉండదు. ఎవరు కూడా నిజంగా మరొకరిని ప్రేమించరు, ఎవరు కూడా నిజంగా మరొకరికి నిస్వార్థంగా సేవ చెయ్యరు. వ్యాపార రంగంలో లేవు, రాజకీయ రంగంలో లేవు, విద్యా రంగంలో లేవు, సామాజికంగా చేసేటువంటి సేవల్లో లేవు, మతాల్లో లేవు. ఎక్కడ మీకు లోకంలో ప్రేమ, నిస్వార్థమైనటువంటి సేవ లభించవు. అవి కేవలం దేవుడి దగ్గరే ఉంటాయి. సో అలాంటి వ్యవస్థలో ఉన్నటువంటి వారు దాని నుండి ఎలా బయటికి రావాలో దాని గురించే ఇక్కడ 18వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు. అండ్ అది మనము బ్రీఫ్గానే చూస్తాము. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా మీ జీవితాన్ని అమర్చుకుంటే మీకు మేలు. ఇది ఒక పట్టణమే అయినప్పటికీ ఇది ఒక పెద్ద వ్యవస్థగా తయారవుతుంది. ఈ పట్టణము కీలకంగా, కేంద్రముగా ఉంటుంది. అది మనం మర్చిపోవద్దు. లార్డ్ బైరన్ అనే ఒక ప్రపంచ ప్రముఖ కవి ఒక కావ్యంలో ఈ రకంగా చెప్తాడు, వెన్ ఫాల్స్ ద కొలోసియం రోమ్ షల్ ఫాల్, అండ్ వెన్ రోమ్ ఫాల్స్ ద వరల్డ్. అంటే రోమ్లో కట్టబడినటువంటి, మీరు చూసే ఉంటారు, 2000 సంవత్సరాల పురాతనమైనటువంటి కొలోసియం అనేది, ఎక్కడైతే క్రైస్తవులను సింహాలకు, పులులకు మరి ఆహారంగా వేశారో, అండ్ ఎక్కడైతే క్రైస్తవులను గ్లాడియేటర్లతో బల్యాలు పెట్టి వారి యొక్క కడుపుల్లో, గుండెల్లోకి చీల్చి వారిని చంపారో, ఆ కొలోసియం పడినప్పుడు రోమ్ పడిపోతుంది. అండ్ ఈ యొక్క రోమ్ పడినప్పుడు లోకం పడిపోతుంది అని ఆయన అన్నాడు. అంటే జస్ట్ అది ఒక వేరుగా ఉన్నటువంటి విషయం కాదు, అది అంతా కూడా ఒక వ్యవస్థలో సంబంధింపబడినటువంటిది. సో ఈ పట్టణము ప్రపంచం అంతటికి కూడా ఆయువు పట్టులాగా ఉంటుంది. అండ్ దాని మీదకి దేవుని యొక్క తుది తీర్పు వచ్చినప్పుడు ఆ యొక్క నాగరిక అంతా కూడా నాశనం అయిపోతుంది. సో 2 పాయింట్లు ఈరోజు కూడా నా యొక్క మెసేజ్లో. 18వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఫాల్ ఆఫ్ బ్యాబిలాన్. ఫాల్ ఆఫ్ బ్యాబిలాన్ అంటే బబులోని యొక్క పతనం. బబులోను పతనం గురించి మొదటి 3 వచనాల్లో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అటు తర్వాత మహా అధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. ఇప్పుడు యోహాను భక్తుడు చూస్తున్నాడు. మనము గతంలో కూడా నేర్చుకుంటూ వచ్చాము. అతడు చూస్తాడు, వింటాడు. దర్శనం తర్వాత దర్శనం దేవుడు అతనికి ఏదైతే బయలుపరచాలనుకున్నాడో దాన్ని వినిపిస్తూ, చూపిస్తూ
ఇంతవరకు తీసుకుని వచ్చాడు. ఇప్పుడు పరలోకం నుండి ఒక మహా అధికారం కలిగినటువంటి దూతను దిగి రావడం చూస్తున్నాడు. కాకపోతే వేరొక దూత అంటున్నాడు. అంటే ఈ 7 ఎవరైతే పాత్రలు చేతబట్టుకుని వాటిని కుమ్మరించారో వారిలో ఒకనిగా కాకుండా వేరొక దూత పరలోకం నుండి దేవుడి యొక్క ఆదేశం ప్రకారము మహా అధికారముతో అండ్ చాలా గొప్ప అథారిటీ అండ్ పవర్తో భూమి మీదకి అతడు దిగి వచ్చాడు. అండ్ అతనికి ఎంత గొప్ప అథారిటీ ఉందో, ఎంత గొప్ప పవర్ ఉందో, అతని యొక్క జ్యూరిస్డిక్షన్ ఎంత పెద్దదో, అంటే అతని యొక్క ప్రభావం ఎంతవరకు పడుతుందో చూపించడానికి అతని మహిమ చేత భూమి ప్రకాశించెను అని రాయబడి ఉంది. అంటే ఆ ఏంజిల్ అక్కడి నుండి హెవెన్ నుండి బయటికి ఈ యొక్క అట్మాస్ఫియరిక్ హెవెన్ అంటే మనకు కనబడేటువంటి ఆకాశం మీద ప్రత్యక్షం అవ్వగానే అతని యొక్క ఫ్లాష్ భూమి అంతటిని కూడా ప్రకాశమానంగా చేసేసింది. అండ్ అక్కడ వాడబడినటువంటి గ్రీకు పదము ఫోటిడ్జో అనేటువంటి గ్రీకు పదంలో నుండే మనకి ఇంగ్లీష్లోనికి ఫోటోగ్రఫీ అనేటువంటి పదాలు వస్తాయి. సో మీరు ఒక మంచి కెమెరాతో ఫ్లాష్ పెట్టి ఫోటో తీసినప్పుడు ఆ ఫ్లాష్ మీ యొక్క ఐస్ని ఎట్లా మరి మూసేటట్టు చేస్తుందో, అతడు హెవెన్ నుండి బయటకు వచ్చినప్పుడు ఆ యొక్క ఎర్త్ అంతా కూడా ఆయన యొక్క ఫ్లాష్తో నిండిపోయింది. అండ్ ఆయన కన్నా ముందు లోకపు వెలుగుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన పరలోకము నుండి దేవుని వెలుగుతో లోకానికి వెలుగుగా ఎందుకు వచ్చాడు? అదే పదం ఉన్నటువంటి ఒక వచనాన్ని నేను మీకు చదువుతాను. ఎందుకంటే మనం ఇప్పుడు క్రిస్మస్ మాసంలో ఉన్నాం కనుక ఆ వచనాన్ని తప్పకుండా చదవాలి. యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. సో ఇక్కడ కూడా అదే పదాన్ని మనం చూస్తాం. ఈ దూత దేవుని యొక్క మహిమ ప్రకాశముతో భూమి ప్రకాశించేటట్టు చేశాడు. కానీ యేసు ప్రభు దేవుడై ఉండి ఆయన స్వంత మహిమతో ఆయన యొక్క స్వంత ప్రకాశమానమైనటువంటి వెలుగుతో మనుషులను వెలిగించుటకు లోకానికి వచ్చాడు. పాత నిబంధనలో కూడా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడి యొక్క ఈ అనుభవాలు చాలా చోట్ల మనం చూడొచ్చు. ఒక వచనాన్ని నేను మీకు చదువుతాను. ఎహెచ్కేలు గ్రంథము 43:2 ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను, దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను, ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. సో ఇక్కడ ఓల్డ్ టెస్టమెంట్ లో ఇశ్రాయేలీయుల దేవుని యొక్క ప్రకాశము చేత భూమి అంతా కూడా ప్రకాశమానంగా మెరిసిపోయింది. కాకపోతే రెవల్యూషన్ 18లో మాత్రము ఒక దూత తన దేవుని సన్నిధి నుండి బయటకు వచ్చినప్పుడు ఆ వెలుగుతో వచ్చాడు గనుక అది భూమిని ప్రకాశింపజేసింది. సో ఇక్కడ పాయింట్ మనం నేర్చుకోవచ్చు. దెర్ ఈజ్ బ్రైట్నెస్ అండ్ బ్రిలియన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడి సన్నిధిలో ప్రకాశమానమైనటువంటి పరిస్థితే కాదు, అక్కడే నిజంగా ఒక మనిషిని పరిపూర్ణతలోనికి తెచ్చేటువంటి వివేకము, జ్ఞానము అండ్ బుద్ధి అన్నీ కూడా ఉన్నాయి. ఎక్కువ సమయం మనం దేవుడి సన్నిధిలో బ్రతికితే లోకాన్ని మన యొక్క ప్రకాశముతో ప్రభావితం చేసే వారముగా ఉంటాం, ఇతరులకు వెలుగునిచ్చేటువంటి వారముగా ఉంటాం. కానీ మనమే ఎక్కువ శాతం దేవుడి సన్నిధిలో బ్రతుకుట అలవాటు చేసుకోకపోతే మనము చీకటిగా ఉంటాం అండ్ ఎవరికి సరైనటువంటి దారిని చూపించలేం. కొంతమంది ఈ యొక్క ప్రకాశము చేత భూమిని అంతటిని కూడా వెలిగింపజేశాడు, లేకపోతే వెలిగిపోయేటట్టు చేశాడు కనుక ఈ దూత యేసుక్రీస్తు అని అనుకున్నారు. కానీ వేరొక అనేది మనం కొన్ని లెసన్స్లో చూసాము. వేరొక అనదర్ అనగానే అనదర్ ఆఫ్ ద సేమ్ కైండ్ అంటే దూతల వంటి మరొక దూత అని అర్థం. కనుక అక్కడ యేసుక్రీస్తు అని మనము దాన్ని తీసుకోకూడదు. 2వ వచనంలో అతడు ఈ యొక్క వచ్చినటువంటి దూత గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. సో ఇతడు గొప్ప వెలుగుతో రావడమే కాదు, గొప్ప వాయిస్తో కూడా వచ్చాడు. అండ్ మనకు జ్ఞాపకం ఉంటే ప్రకటన గ్రంథంలో దూతలు ఆయా సమయాల్లో గొప్ప శబ్దముతో ప్రకటనలు చేసినట్టు చేయబోతున్నట్టు మనము చూస్తూ వచ్చాం. నేను ఒక వచనాన్ని మీకు చదువుతాను. ప్రకటన గ్రంథం 14:7 అతడు అంటే దూత, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికి నమస్కారము చేయుడని గొప్ప స్వరముతో చెప్పెను.
సో ఆ సమయం వచ్చేసింది. సో గొప్ప స్వరంతో గంభీరమైనటువంటి వర్తమానాలు ఇవ్వడానికి దేవుడు తన దూతలను ఆయా సమయాల్లో వాడుకున్నట్టు ప్రకటన గ్రంథంలో మనము చూస్తాము. అండ్ ఇక్కడ ఆ దూత గొప్ప స్వరంతో ఆర్భటించి, అంటే ఒక తీర్పును ప్రకటించే టైంలో ఎలాంటి ఆర్భాటం ఉంటుందో ఆ రకమైనటువంటి ఆర్భాటంతో అతడు ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? మహాబబులోను కూలిపోయెను, కూలిపోయెను. Babylon is fallen, fallen, great Babylon is fallen, fallen. సో 14వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఇదే మనం గతంలో చూసాం. ఆ బబులోను, మహాబబులోను కూలిపోయెను, కూలిపోయెను. 2 సార్లు ఎందుకు దేవుడు చెప్పిస్తున్నాడు? ఒకటేమో 3.5 సంవత్సరాల్లో కూలిపోతుంది, ఒకటేమో 7 సంవత్సరాలకు కూలిపోతుంది. అండ్ 2 కూడా భవిష్యత్తులో జరగాలి కనుక, యోహానుకు దర్శనం కలిగినప్పుడు అది ఇంకా భవిష్యత్తుకు సంబంధించింది కనుక మరి ఆయన ఈ రకంగా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పాడు. కాకపోతే దేవుడు బబులోనుకి ఎన్నో హెచ్చరికలు ఇచ్చాడు, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఆ శ్రమల కాలంలో కూడా 144,000 మంది యూదా సువార్థికుల చేత, దేవుడి యొక్క మరి పవిత్రమైనటువంటి పరిచారకుల చేత బబులోనంతా కూడా ఈ సువార్త ప్రకటింపజేశాడు. 2 ప్రవక్తలు పరలోకం నుండి వచ్చి సాక్షులుగా ప్రకటించేందుకు అవకాశం ఇచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వైపు తిరిగి విమోచింపబడినటువంటి వారందరూ హతసాక్షులు అయ్యేంత వరకు వారు కూడా ప్రకటించడానికి అవకాశం ఇచ్చాడు. ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా, హెచ్చరికలు చేసినా కూడా బబులోను ఇంకా దేవుడి వైపు తిరగలేదు. అది విరోధిగానే ఉండిపోయింది. కనుక దాని యొక్క తీర్పు కాలం వచ్చినప్పుడు దాన్ని తీర్పుకు అప్పగించుట దేవుడు చేసినటువంటి న్యాయమైనటువంటి కార్యం. బబులోను అనగానే మనకి ఓల్డ్ టెస్టమెంట్లో ఇంకొక అంశము జ్ఞాపకము రావాలి. యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో ఒక వచనాన్ని నేను చదువుతాను. 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. ఇది సాతానుకు సంబంధించినటువంటి విషయం. సో ఆకాశం నుండి ఎందుకు పడ్డాడు? అతడు ఆకాశానికి పైకెక్కిపోదాం అనుకున్నాడు. 13వ వచనంలో దేవుడి నక్షత్రాలకు పైగా సింహాసనాన్ని పెట్టుకుందాం అనుకున్నాడు. కానీ అతన్ని దేవుడు పడగొట్టాడు. 15లో చూస్తే పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివి. సో ఏదైతే దేవుడికి వ్యతిరేకంగా ఒక వ్యవస్థ తయారవ్వడానికి అండ్ తను తాను హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తుందో, దేవుడు దాన్ని అవకాశం ఇచ్చిన తర్వాత మార్పు చెందకపోతే దాన్ని తప్పకుండా పడగొడతాడు. ఎందుకంటే దేవుడితో పోటీ పడ్డం అనేది ఎవరి వలన కాదు. అండ్ ఈ పతనము లేకపోతే ఫాలన్, కూలిపోయాను, కూలిపోయాను ఎలా పడిపోయింది? అది కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ని నేను బైబిల్ నుండి చూపిస్తాను. అది ఎంత దుర్వస్థలో, అంటే ఎంత పిటియబుల్ సిచ్యువేషన్లో, కండిషన్లో ఉందో దీన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 15వ వచనం. మాథ్యూ 17:15. ప్రభు అప్పుడే కొండ మీద రూపాంతరము చెంది దిగి వస్తున్నాడు. దిగి రాగానే, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. ఈ పడుతా, కూలిపోవుట, సేమ్ గ్రీక్ వర్డ్ పిప్టో. సో ఈ మనిషిని దయ్యం పట్టినప్పుడు వాడు తన వశంలో తాను లేకుండా నీళ్లలో, అగ్నిలో ప్రాణం పోయేటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఎలా పడిపోతున్నాడో అలాగే బబులోను కూడా పడిపోతుంది. ఎందుకంటే బబులోను డిమానికలీ మోటివేటెడ్, దయ్యముతో లేక సాతానుతో అది ప్రేరేపించబడింది గనుక, వాని వశంలో ఉంది గనుక, క్రీస్తు విరోధి యొక్క చేతుల్లో ఉంది గనుక అది కూడా ఆ రకంగానే పడగొట్టబడుతోంది. అండ్ దాని పరిస్థితిని దేవుడు కళ్ళకు కట్టినట్టు మనకు చూపిస్తాడు. అండ్ బబులోని యొక్క తీర్పు లేకపోతే లోక వ్యవస్థ మీద తీర్పు ప్రకటించడానికి లోకంలో ఉన్నటువంటి ఏ కోర్టు పనికిరాదు, లేకపోతే అంత బలము సామర్థ్యము కలిగి లేదు. ఇంటర్నేషనల్ వివాదాలు అంటే ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ అనండి, ఇంటర్నేషనల్ కేసెస్ అనండి, ఏవైనా జరిగితే మనకి మరి ఒక కోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని. అక్కడికి దేశాల వారు వస్తారు. అక్కడ మరి నిష్పక్షపాతంగా వారు ఈ దేశానికి మధ్యలో ఉన్న వివాదం ఏంటో వారు చూసి తీర్పులు చెప్తారు. కానీ ఇప్పుడు ప్రపంచానికి వ్యతిరేకంగానే తీర్పు చెప్పాల్సి వస్తే ప్రపంచంలో ఎవరున్నారు చెప్పడానికి? ప్రపంచంలో ఎవరు ప్రపంచానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి తీర్పు చెప్పలేరు కనుక పరలోకం తీర్పు చెప్తోంది. సో దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మానవ వ్యవస్థ లేకపోతే క్రీస్తు విరోధి వ్యవస్థకు పరలోకం నుండి తీర్పు చెప్తున్నాడు. ఆ తీర్పే ఇక్కడ మనకు రాయబడి ఉంది. అండ్ దానికన్నా ముందు అది ఎందుకు పడిపోవాలో ఆ కారణాలు కూడా కొన్ని ఇస్తాడు. బబులోను, మహాబబులోను
అది దయ్యములకు నివాస స్థలం. దేవుడిని వెళ్ళగొట్టేసింది, దేవుడికి అసలు అవకాశమే ఇవ్వలేదు. మరి అక్కడ ఇక దేవుడు లేకపోతే ఇంకేముంటుంది? దయ్యాలే ఉంటాయి. ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయన. సో ఈ యొక్క గ్రేట్ బ్యాబిలోన్లో ఏమున్నాయి? అదొక ప్రిజన్ లాగా మారింది. ఎవ్రీ డిమానిక్ స్పిరిట్కి, అన్క్లీన్ స్పిరిట్కి, అన్క్లీన్ బర్డ్కి, అన్క్లీన్ అండ్ హేటెడ్ బీస్ట్కి. నా ప్రిజన్ అనగానే మనకి న్యూ టెస్టమెంట్లో యూదా పత్రిక, పేతురు పత్రిక, ప్రకటన గ్రంథంలో గతంలో చూసాం. అబుస్సాస్ అంటే బాటమ్లెస్ పిట్, అగాధ కూపం. అది కాదు, అక్కడ అవి ఈ యొక్క దురాత్మలు పట్టబడ్డాయి, అక్కడ నుండి విడిపించుకోలేవు. కానీ మహాబబులోను ప్రపంచమంతా అవి ఆయువు పట్టుగా నివాస స్థలముగా ఏర్పాటు చేసుకున్నాయి. అందుకనే లోకంలో దయ్యాలు ఉన్నాయి, అపవిత్రాత్మలు ఉన్నాయి. కొంతమంది బైబిల్ చదువుతారు కానీ బైబిల్లో దేవుడు బోధించినటువంటి బోధను అర్థం చేసుకోరు, అంగీకరించరు. కనుక దయ్యం లేదు, గియ్యం లేదు అని అంటుంటారు. అది అవాస్తవం. బైబిల్లో దేవుడే చెప్తున్నాడు. అండ్ చివరి దినాల్లో ఇంకా డిమానిక్ ఇన్ఫ్లుయెన్స్ వరల్డ్ వైడ్గా ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ లాస్ట్ 30 yearsలో అది పెరుగుతోంది. ఇటు పాస్టర్లు తరిగిపోతున్నారు, అటు విచ్ డాక్టర్లు పెరిగిపోతున్నారు వరల్డ్లో. అంటే సేవకులు తగ్గిపోతే మంత్రసానులు, మంత్రగత్తెలు ఎక్కువైపోతున్నారు. మనకి ప్రేయర్ టవర్లు ఏం కట్టారో నాకు తెలియదు కానీ ఈ యొక్క విచ్ డాక్టర్లకు 24/7 మరి ప్రేయర్ హెల్ప్, లేకపోతే కౌన్సిలింగ్, లేకపోతే ఎక్సార్సిజం అంటారు. అంటే మీకు దయ్యం పడితే దాన్ని వదిలించడానికి సర్వీసులను వారికి అందించడానికి వారు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక మాట నేను మీకు చదువుతాను. లూకా సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. Luke 8:29. ఏలయనగా ఆయన అంటే యేసుప్రభు ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను. కానీ వానిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి అందుంచిరి గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. సో దయ్యం ఎక్కడికి పోయింది? వాడిని అడవిలోనికి తరుముకు పోయింది. అడవి దాని యొక్క నివాస స్థలం. అఫ్ కోర్స్ అప్పుడు ప్రభు ఉన్నప్పుడు కేవలం అడవులకు లేకపోతే కొన్ని ప్రాంతాలకే పరిమితం, కానీ రాబోయే రోజుల్లో ప్రపంచం అంతటికి కూడా అవి పరిమితం అయిపోతాయి. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ద్వారా దేవుడు గతంలో చెప్పించాడు. 50వ అధ్యాయం 39వ వచనం. అందుచేతను అడవి పిల్లులను నక్కలను అక్కడ నివసించును, నిప్పు కోళ్లను దానిలో నివాసము చేయును. ఇక మీదట అది ఎన్నడును నివాస స్థలము కాకపోవును, తరతరములు దానిలో ఎవరునూ కాపురముండరు. దేని గురించి చెప్తున్నాడు? 35లో మీరు చూస్తే యెహోవా మాట ఇదే, కల్దీయులను బబులోను నివాసులను అని దాని గురించే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇర్మియా 51:37లో కూడా మనం చదివితే బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండును, నక్కలకు నివాస స్థలమగును, అది పాడై ఎగతాళికి కారణముగా ఉండును. సో బబులోని యొక్క పరిస్థితి భవిష్యత్తులో ఎట్లా ఉంటుందని వందల సంవత్సరాల క్రితం దేవుడు ఇర్మియా ద్వారా, యెషయా ద్వారా, ఇతర ప్రవక్తల ద్వారా పలికించాడో దాన్ని ఇప్పుడు నెరవేరుస్తున్నాడు. సో దయ్యములకు నివాస స్థలం ఈ పట్టణం. మరి దేవుడికి నివాస స్థలంగా ఏదైనా ఉందా బ్రదర్ అని మీరు అడిగితే అది కూడా మీకు చూపించనివ్వండి. ఎఫెస్ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయనలో కూడా మీరు ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. యేసు రక్తముతో కొనబడినటువంటి వారు, రక్షించబడినటువంటి వారు, పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడినటువంటి వారు, అలాంటి వారు దేవుని యొక్క ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా కట్టబడుతున్నారు. సో ఒక క్రిస్టియన్ అందుకనే కెన్ నెవర్ బీ డీమన్ పొజెస్డ్. ఒక క్రైస్తవుడికి ఎన్నడూ దయ్యము పట్టదు. నువ్వు క్రిస్టియన్ అనుకుని దయ్యం నిన్ను పట్టుకుంది అంటే నువ్వు నిజంగా క్రిస్టియన్ కావు. డీమన్ పొజెషన్ ఉండదు, డీమన్ ఒప్రెషన్ ఉంటుంది. అంటే దయ్యము పీడ ఉంటుంది. దయ్యము నువ్వు అపవాదికి చోటిస్తే నిన్ను పీడిస్తాడు, నీ పీక పట్టుకొని పిసుకుతాడు, అది ఉంటుంది. కానీ నీ హృదయంలో పీఠం వేసుకొని కూర్చోడు, ఎందుకంటే అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కన్నా గొప్పవాడు. 1 యోహాను 4:4. సో నాలో యేసు ప్రభువుని నేను ప్రతిష్ఠించి ఆయన్ని పూజిస్తుంటే నాలోనికి ఏ దయ్యము ప్రవేశించదు. 1 పేతురు 3:15 ప్రకారం. సో చాలా చాలా అద్భుతంగా దేవుడు మనకి వాక్యంలో చెప్పాడు. సో ఈ యొక్క ఫ్యూచర్లో ఈ బాబిలోన్ అనేటువంటి యాంటీ క్రైస్ట్ యొక్క వరల్డ్ సిస్టంలో 2 ఉంటాయి. ఒకటి డీమనిజం,
దయ్యములు ఉంటాయి, అపవిత్రత ఉంటుంది. రెండవది డిప్రావిటీ. డిప్రావిటీ అంటే మనిషి పూర్తిగా చెడిపోవడానికి అవసరమైనటువంటి సమస్త అంశాలు, విషయాలు. సో ఇక్కడ పక్షులు కూడా పాత నిబంధన వారికి ఇది తెలుసు, ఏది అపవిత్రమైన పక్షం, ఏది పవిత్రమైన పక్షం. అండ్ దేవుడు పక్షిని కూడా, ఈ అపవిత్రమైన పక్షిని కూడా ఒక పాఠము చెప్పడానికి వినియోగిస్తాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చదువుతాను, న్యూ టెస్టిమెంట్లో కూడా ఒక ఎగ్జాంపుల్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనం. జెర్మయా 5:27. పంజరము పిట్టలతో నిండి ఉండునట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి. సో పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు, దుర్మార్గుల ఇండ్లు దేంతో నిండి ఉంటాయంట? కపటముతో నిండి ఉన్నాయి. దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు. సో వారు ఐశ్వర్యాన్ని, గొప్పతనాన్ని సంపాదించడానికి గల కారణం ఏంటంటే ఇల్లంతా క్యాష్తో కాదు, ఇల్లంతా కపటంతో నిండి ఉంది. ట్రిక్ ఆఫ్టర్ ట్రిక్, ట్రక్ అండ్ ట్రక్ నిండా నింపుకొని ఉంటారు అనమాట. లేకపోతే ట్రంక్ నిండా ఉంటాయి. ట్రంక్ అంటే తెలుసు కదా, ఓల్డ్ అల్యూమినియం బరువు అయినటువంటి పెట్టెలు. సో పిట్టలు దేనికి సాదృశ్యమో దేవుడు చెప్తాడు. అండ్ మీకు జ్ఞాపకం ఉంటే 4 నేలల గురించి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బోధించినప్పుడు, ఆ యొక్క ఉపమానం చెప్పినప్పుడు ఆయన అక్కడ కూడా మొదట్లో ఒక అంశాన్ని గురించే మాట్లాడారు. ఆకాశ పక్షులు వచ్చి ఏం వెతుకుని పోతాయి? దేవుడి యొక్క వాక్యం అనేటువంటి విత్తనాన్ని ఎత్తుకుపోతాయి. సో దాన్ని బట్టి పక్షులు ఏ రకంగా బైబిల్లో వాడబడ్డాయో అది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే బబులోను ఆ టైంలో ప్రతి విధమైనటువంటి అపవిత్ర అలవాటుకి, అపవిత్రమైనటువంటి వ్యసనానికి, వ్యాపకానికి, విషయానికి అదొక నివాస స్థలముగా మారిపోతుంది. దాంట్లో మర్డరర్లు ఉంటారు, రేపిస్టులు ఉంటారు, హోమోసెక్షువల్స్ ఉంటారు, లెస్బియన్లు ఉంటారు, అబార్షనిస్టులు ఉంటారు, గ్యాంబ్లర్స్ ఉంటారు, డ్రంకర్డ్స్ ఉంటారు, డ్రగ్ పెడ్లర్స్ ఉంటారు, డ్రగ్ తీసుకునే వారు ఉంటారు, అండ్ ఇక రకరకాల దారుణమైనటువంటి పాపాలు చేసేవారు ఉంటారు. అది బాబిలోన్. కానీ యెరూషలేంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు, దేవుని యొక్క పరిశుద్ధులు ఉంటారు. అండ్ పరిశుద్ధులు ఎలాంటి సమాధాన సంతృప్తికరమైనటువంటి స్థితుల్లో ఉంటారో మనందరికీ మరలా రాబోయే రోజుల్లో, వారాల్లో ప్రకటన గ్రంథం చివరికి వచ్చినప్పుడు దేవుడు మనకు చెప్తాడు. ఒక హిస్టారికల్ ఎగ్జాంపుల్ మీతో చెప్పనివ్వండి. వాషింగ్టన్కి ఒక స్నేహితుడు ఉండేవాడు, ఆయన పేరు లఫాయట్. ఆయన్ని ఒకానొక సందర్భంలో పట్టుకొని జైల్లో పెట్టారు. ఆయనను ఒక చిన్న సెల్లో పెట్టారు, గదిలో పెట్టారు. గదిలో పెట్టినప్పుడు ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ గురించి ఆయన రాస్తాడు. ఆ యొక్క చిన్న గదిలో నన్ను బంధించి పెట్టారు, కొంతకాలం నేను అక్కడ ఉండాల్సి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఒక విషయం నన్ను చాలా బాధ పెట్టేది. రాత్రి నిద్ర అండ్ పగలు నెమ్మది ఉండకుండా చేసేది ఏంటంటే, ఆ యొక్క గదికి ఒక తలుపు ఉండేది, తలుపుకు ఒక రంధ్రం ఉండేది. ఆ రంధ్రం అవతల 24 గంటలు 3 షిఫ్టుల్లో సోల్జర్ నిలబడేవాడు. అండ్ ఆ సోల్జర్ యొక్క కన్ను రంధ్రంలో నుండి నన్ను చూసేది. నేనున్న గది చాలా చిన్నదే, దాంట్లో నేను పడుకున్నా చూస్తుంటుంది, నేను లేచి కూర్చున్నా చూస్తుంటుంది, నేను నడిచినా చూస్తుంటుంది, నేనేం చేసినా చూస్తుంటుంది. నేను ఆ తలుపు వైపు, రంధ్రం వైపు చూస్తే 24 గంటలు, వారానికి 7 రోజులు, నెలంతా కూడా కన్ను నన్ను చూస్తూనే ఉంటుంది. సో ఒక సైనికుడే నన్ను అలా చూసినప్పుడు నాకు ఎంతో ఇబ్బందిగా, నాకు చాలా అసహ్యంగా అండ్ అయిష్టంగా ఉన్నప్పుడు, ఆ పరలోకం నుండి దేవుని కన్నులు, అగ్ని నేత్రములు కలిగినటువంటి ఆయన కన్నులు మనల్ని 24/7 చూస్తున్నప్పుడు మన పరిస్థితి ఏంటి? ఎక్కడ దాక్కోగలం? ఖైదీలు ఏం చేస్తారో అని ఈ యొక్క సోల్జర్లు నిరంతరము కన్నార్పకుండా చూస్తుంటారు. కానీ దేవుడు మనం ఏం చేస్తున్నాం, లోకం ఏం చేస్తోంది అనేది కూడా పరలోకం నుండి చూస్తున్నాడు అని మర్చిపోవద్దు. అందుకనే ఇంత పెద్ద రికార్డ్ ఇక్కడ చూపిస్తున్నాడు. అండ్ ఇది హోల్ రికార్డ్ కూడా కాదు. హోల్ రికార్డ్ మనం హెవెన్కి వెళ్ళిన తర్వాత మనం పర్ఫెక్ట్ బీయింగ్స్గా మారినప్పుడు మనకు పర్ఫెక్ట్ విజ్డమ్, పర్ఫెక్ట్ కాంప్రహెన్షన్ అంటే వివేచన శక్తి వస్తుంది కనుక అప్పుడు ఫుల్ రికార్డ్ మనకు చూపిస్తాడు. దాన్ని బట్టి దేవుడికి యుగయుగాలు అంతము లేని కాలం మనం కృతజ్ఞతలు చెప్తాం, ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితి నుండి నన్ను విమోచించినందుకు అని. 3వ వచనాన్ని గమనించండి. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. సో ఆ యొక్క వరల్డ్ సిస్టమ్ ఏదైతే యాంటీ గాడ్ వరల్డ్ సిస్టమ్, యాంటీ క్రైస్ట్ వరల్డ్ సిస్టమ్, గ్రేట్ బాబిలోన్ ఉందో దాంతో ఎవరు ఎలా ఉంటారు అనేది చెప్తున్నాడు. 3 ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో సమాజము, సొసైటీ, రెండవది గవర్నమెంట్స్, ప్రభుత్వాలు, 3వది ఈ యొక్క బిజినెస్, వ్యాపార రంగం.
సమస్తమైనటువంటి జనములు, ఆల్ నేషన్స్ అని ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా ఈ యొక్క దైవ వ్యతిరేకమైనటువంటి వ్యవస్థతో ముడిపెట్టబడ్డాయి. అండ్ వాటి యొక్క సంబంధం ఎలా ఉంది, ఎలాంటి రిలేషన్షిప్ చూడండి. వరల్డ్తో ఈ యొక్క సొసైటీ అనండి, గవర్నమెంట్స్ అనండి, లేకపోతే బిజినెసెస్ అనండి, కార్పొరేషన్స్ అనండి, ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి వారికి ఎలాంటి సంబంధం ఉంటుందో చూడండి ఈ యొక్క లోక వ్యవస్థతో. అండ్ ఏవి వారిని అలా పట్టి ఉంచాయి? గ్రీడ్, దురాశ, మెటీరియలిజం, భౌతికవాదం, లేకపోతే వెల్త్, ఆస్తి, అంతస్తు, లేక ఐశ్వర్యం. సమస్తమైన జనులు మోహోద్రేకముతో, ఒకడికి మరి మోహముతో ఉద్రేకం వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. అలాగే వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయారు. ఈ లోకము చేత వారు ఒక రకమైనటువంటి వ్యభిచార సంబంధమైనటువంటి మద్యం అది అందిస్తే తాగి దాని యొక్క మత్తులోనికి వెళ్ళి వారు తూలి పడిపోయారు. వారు నిలబడలేనటువంటి పరిస్థితి. భూరాజులు దానితో వ్యభిచరించారు. భూలోకమందలి వర్తకులు దాని యొక్క సుఖభోగాల వలన ధనవంతులయ్యారు. సో లోకం ఎప్పుడు కూడా మనల్ని దేవుడి నుండి దూరంగా తీసుకుపోవాలంటే ఇలాంటిదే అప్పుడు వినియోగించింది, ఇప్పుడు వినియోగిస్తోంది. అండ్ ఇక ఆ యొక్క ట్రిబులేషన్ టైంలో ఇంకా ఎక్కువగా వినియోగిస్తుంది. సో 3 ఇక్కడ చూపించబడ్డాయి కనుక వాటి గురించి నేను కొంత మీకు వివరణ ఇవ్వాలి. మొదటిది ఆల్ నేషన్స్. ఆల్ నేషన్స్ అంటే సమస్త జనములు, సమస్త దేశములు. ఇక్కడ మరి లోకంతో వ్యవహారం వచ్చేసరికి వారికి వారి యొక్క జాతి గుర్తుకు రాదు, మతం గుర్తుకు రాదు, కులం గుర్తుకు రాదు, రంగు గుర్తుకు రాదు, భాష గుర్తుకు రాదు, సంస్కృతి గుర్తుకు రాదు, సాంప్రదాయం గుర్తుకు రాదు, ఆచారం గుర్తుకు రాదు, బంధువర్గం గుర్తుకు రాదు, ఏం గుర్తుకు రావు. లోకంతో కులుకడానికి వారు ముందుకు కాలు పెట్టాలన్నప్పుడు ఇవేం గుర్తుకు రావు. చెడిపోవడానికి ఎవరు అడ్డం ఉండరు. బాగుపడ్డానికి ఇక కారణం వెంబడి కారణం, సాకు వెంబడి సాకు, సమాధికి పోయేంత వరకు చెప్తుంటారు. సో ఈ పాయింట్ మనం అర్థం చేసుకుంటే మనము ఎలా వ్యవహరించాలో మనకు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం 15వ వచనం. నా ఓల్డ్ టెస్టమెంట్ ఎంతగా న్యూ టెస్టమెంట్ కొరకు దేవుడు ఉపయోగిస్తాడో మీకు తెలియచేయడానికి అండ్ నా యొక్క యూట్యూబ్ వీక్షకులకు తెలియజేయడానికే నేను కొన్ని వచనాలు చదువుతున్నాను. ఓల్డ్ టెస్టమెంట్ మనం చదవకుండా, ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నటువంటి అంశాలు మనకు అర్థం కాకపోతే న్యూ టెస్టమెంట్ మనకు అర్థం కాదు. ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో ఏముందో మనం తెలుసుకోవడం అసాధ్యం అయిపోతుంది. ఇర్మియా 25:15లో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మద్యపు పాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నింటికీ దానిని త్రాగింపుము. సో దేవుడే అంటున్నాడు, అవి నా మాట వినట్లేదు, ఆ జనాలు నాకు లొంగట్లేదు కనుక వాటికి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి వ్యభిచార సంబంధమైన మద్యాన్ని తాగిస్తే అవి ఇక నాశనానికి పోవడానికి అవకాశాన్ని కల్పించుకుంటాయి. సో అన్ని దేశాలు కూడా దేవుడికి వ్యతిరేకంగా పాపం చేయడానికి గల ఒక కారణం ఏంటంటే సొసైటీ లాంగ్స్ ఫర్ ప్లెషర్, సిన్ఫుల్ ప్లెషర్. సమాజం అంతటికి కూడా పాపపు సుఖము కావాలి కనుక దాన్ని దేవుడి కోసం అది మరి విడిచిపెట్టలేదు కనుక దేవుడినే విడిచిపెట్టేస్తుంది. సైరస్ చక్రవర్తిగా ఉన్నప్పుడు ఆయనకి లిడియన్స్ అంటే కోపం వచ్చింది. లిడియన్లు నా మీద తిరుగుబాటు చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు, వారిని నేను కాల రాచేస్తాను అని అన్నప్పుడు ఆయనకు క్రోసస్ ఒక సలహా ఇచ్చాడు. ఆ సలహా ఏంటంటే, అయ్యా మీరు వారిని చంపేసినా, వారిని బానిసలుగా చేసుకున్నా మరి ఈ రకంగా చేయకూడదు, వారందరూ మీకు బానిసలు అయిపోవడానికి నేను ఒక మంచి ఆలోచన చెప్తాను, దాన్ని మీరు చేస్తే వారు ఆటోమేటికల్లీ మీ మీద ఎప్పుడు తిరుగుబాటు చేయరు అని చెప్పాడు. ఏంటి ఆయన ఇచ్చినటువంటి సలహా? వారు తిరుగుబాటు చేయకూడదు అంటే వారికి మీరు ఒకటి ప్రకటించండి, మీ యొక్క కత్తులు, మీ యొక్క ఖడ్గాలు, మీ యొక్క ఈటలు, బాణాలు అన్నింటినీ పక్కన పెట్టండి. అండ్ వారికి మంచి ఖరీదైనటువంటి పొడవాటి సిల్క్ వస్త్రాలు మీరు పంపండి, వారికి కావలసినటువంటి టోపీలు పంపండి. ఇవన్నీ పక్కన పెట్టేస్తారు, వీటిని వేసుకుంటారు. వీటిని వేసుకున్న తర్వాత వారికి చక్కని సుఖాలకు మరిగిపోతారు. వారికి కొంత డబ్బు ఇచ్చేయండి, ఆ డబ్బుతో కావలసినవి కొనుక్కుంటారు. ఇక ఆట పాట, తాగుడు అండ్ ఇక తందన అండ్ వ్యభిచారం అన్ని మొదలవుతాయి. వారు సర్వనాశనం అయిపోతారు. మీకు అసలు తిరుగుబాటుదారులు ఉండరు. ఒక సమాజాన్ని చెడగొట్టాలంటే మీరు వాటికి పాపపు సుఖాలను ఇవ్వండి అండ్ అది చెడి పడిపోతుంది. అలా హిస్టారికల్గా ఎన్నో పోయినాయి. రోమ్ కూడా పోయింది. కింగ్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూ సంబంధమైనటువంటి రాజులు, భూరాజులు
వీళ్ళు ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, రకరకాల రంగాలకు పెద్దలు. వీళ్ళు ఏం చేస్తారు? వీరు ఏదో రకంగా రాజకీయంగా, లేకపోతే మతపరంగా, ఆర్థికంగా, సామాజికంగా ఈ యొక్క వ్యవస్థతో ఒక ఒప్పందం చేసుకుంటారు, ఒక డీల్ చేసుకుంటారు. అండ్ ఆ డీల్ ప్రకారము వీరు ఏం చేస్తారంటే, నువ్వు నాకు, నేను నీకు, నాకు పవర్ కావాలి, నాకు పొజిషన్ కావాలి, అండ్ నేను నీకేం కావాలో అది ఇస్తాను. ఈ మధ్యకాలంలోనే నేను ఒక డాక్యుమెంటరీలో ఒక చిన్న క్లిప్ చూశాను. యాపిల్ కంప్యూటర్స్ వారు చైనాతో ఒక డీల్ చేశారు. చైనా దేశము వీగర్ అనేటువంటి ఒక ముస్లిం కమ్యూనిటీని మరి కంప్లీట్గా తుడుపు పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు యాపిల్ కంప్యూటర్స్ వారు దాంతో ఎలా డీల్ చేశారు? వీరికి హ్యూమన్ రైట్స్ వయలేషన్ గురించి పట్టింపు లేదా? వీరికి కేవలం మనీయే కనపడుతుందా? వీరికి మెన్ అండ్ విమెన్ కనపడరా అనేటువంటి ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ ఈ మధ్య వచ్చింది. సో వారికి అవేమీ కనపడవు. అనేటువంటి దేశంలో ఒక డిక్టేటర్ ఉన్నాడు. ఎంతో మందిని, ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారందరినీ జైలులో పెట్టాడు, చంపేశాడు, వారి కుటుంబాలను కంప్లీట్గా వైప్ అవుట్ చేశాడు. అతడికి ఆ యొక్క మరి ఆర్మ్పిట్ ఆఫ్ ఆఫ్రికా అంటారు, అంటే ఆఫ్రికా ఖండం యొక్క సంక అంటారు. ఏమనుకోకండి, తెలుగులో అదే కదా అనేది. ఆ భాగంలో అతనికి విపరీతమైనటువంటి పెట్రోలియం అండ్ ఈ యొక్క ఆయిల్స్ దొరికేటువంటి ఒక వెల్ దొరికింది. అండ్ అది ఒకవేళ ఇంకా తీస్తే అతడు ప్రపంచమంతట్లో రిచెస్ట్ కంట్రీగా అయిపోతాడు. $1 ట్రిలియన్ వర్త్ ఉన్నటువంటి ఆ యొక్క ఆయిల్ అక్కడ ఉంది. అండ్ దాంతో అమెరికాలో ఉన్నటువంటి ఎక్సాన్ మొబిల్ కంపెనీ వారు డీల్ చేశారు. సో ఇంటర్వ్యూవర్ ఆ ఎక్సాన్ మొబిల్ యొక్క ఈ పొలిటికల్ అండ్ ఈ పెట్రోలియం ఎక్స్పర్ట్ని అడిగాడు, నీకు కొంచెమైనా సిగ్గు లేదా? వాడు ఒక అరాచకత్వమైనటువంటి నాయకుడిగా ఆడవారని, మగవారని, పిల్లలని, పెద్దలని చూడకుండా అందరినీ చంపేసి ఆ యొక్క డబ్బంతటిని వాడి పొట్ట నింపుకోవడానికి న్యూయార్క్లోనే వాడు 6 బ్యాంకుల్లో డబ్బును బిలియన్స్ దాచిపెట్టుకుంటుంటే వాడితో నువ్వు పోయి వ్యాపార సంబంధం పెట్టుకున్నావు అని అంటే ఆ యొక్క ఎక్సాన్ మొబిల్ ఎగ్జిక్యూటివ్ ఏం ఆన్సర్ ఇచ్చాడు తెలుసా? నేను మానేస్తే ఫ్రాన్స్ వస్తుంది, ఇటలీ వస్తుంది, ఏం చేయమంటావు? సో లోకం అలాంటిది, అరాచకత్వం కొనసాగుతుంది. సో భూరాజులు ఇలాగే ఈ వ్యవస్థతో సంబంధాలు పెట్టుకుంటారు కనుక ప్రజలకి అన్యాయము చేస్తూనే ఉంటారు. వారు మాత్రం పవర్లో ఉంటారు. వ్యాపారవేత్తల గురించి కూడా నేను చెప్పాను కనుక ఇక ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఒక వచనం మీకు చదువుతాను. యెషయా గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనం. ఐజయా 23:8. దాని వర్తకులు రాజసమానులు, దాని వ్యాపారులు భూనివాసులలో గనులు, కిరీటములు నిచ్చుచుండు తూరుకు. ఇది టైర్ గురించినటువంటి ప్రాఫెసీ, తూరు దేశానికి సంబంధించింది. ఇలాగూ చెయ్యనెవడు ఉద్దేశించను. చూడండి, దాని వర్తకులు రాజసమానులు. మన దేశంలో కూడా అంటుంటారు, మన యొక్క ప్రెజెంట్ గవర్నమెంట్ ఇద్దరికే సపోర్ట్నిస్తుంది. ఒక ఆయన పేరు అంబానీ, ఒక ఆయన పేరు అడానీ. సో వారి కోసమే మొన్నటిదాకా రైతులు ఈ రకంగా చేశారు, ఆ రకంగా చేశారని ఎన్నో మీడియాలో మీకు తెలిసే ఉంటాయి. సో నేను ఓన్లీ మీడియాని ఎంతవరకు ఫాలో అవుతానంటే బిబ్లికల్గా ఏదేది నెరవేరుతుంది అండ్ బిబ్లికల్గా ఏదేది నెరవేరబోతోంది అంతవరకే. నా యొక్క ఇంట్రెస్ట్ మీడియాలో, డాక్యుమెంటరీస్లో ఓన్లీ టు సీ హౌ ఫార్ మై బైబిల్, గాడ్స్ వర్డ్ ఈస్ ట్రూ. మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఏం చేస్తాయో మనందరికీ తెలుసు. సో రాబోయే రోజుల్లో వారు అక్రమాలకు తావిచ్చి అండ్ రకరకాల ఘోర కృత్యాలు చేస్తారు. కారణం ఏంటంటే వారికి ధనాపేక్ష, ధనము అనేది లోకం వారికి ఇస్తోంది. ఒక ప్రముఖ బిలియనీర్ ఆయన జే గోల్డ్ ఆయన పేరు. ఆయన్ని సెల్ఫ్ మేడ్ మిలియనీర్ అంటారు. కాకపోతే ఆయన యొక్క పుస్తకాన్ని చదివినప్పుడు దాంట్లో ఈ రకంగా రాశాడు ఒక పారాగ్రాఫ్లో, నేను పుట్టినప్పుడు, నేను పెరుగుతున్నప్పుడు అందరికన్నా తక్కువ స్థాయిలో నేను ఉన్నాను, అందరూ నా పైనే ఉన్నారు, నేను ఒక్కడినే అందరికన్నా కింద ఉన్నాను నా కెరియర్లో. కనుక నేనేం చేశానంటే నాకు ఎవడెవడు చేయిచ్చాడో వారికి నేను చేయిచ్చాను. అర్థమైందా పాయింట్ ఏంటో?
నాకెవరెవరు నాతో వ్యాపార సంబంధం పెట్టుకోవడానికి, నాతో స్నేహబంధం పెట్టుకోవడానికి, నాతో ఇంకో రకంగా కనెక్ట్ అవ్వడానికి ఎవరెవరు నాకు చెయ్యిచ్చారో వారికి నేను చెయ్యిచ్చాను. నా దగ్గరికి వచ్చినటువంటి ప్రతి మనిషిని నేను తొక్కాను, వాడి మీద నేను కాలు పెట్టి నేను పైకి వాడు కిందికి పోవడం మొదలు పెట్టాను అని చెప్పి ఆయన అంటాడు, ఐ హ్యావ్ మేడ్ మై ఓన్ ఫార్చ్యూన్ అండ్ ఇన్ డూయింగ్ సో ఐ హ్యావ్ హ్యాడ్ టు రూయిన్ థౌజండ్స్. ఆ రకంగా చేయడానికి 1000 మందిని నేను నాశనం చేశాను. అండ్ అతడు చచ్చిపోయినప్పుడు న్యూస్ పేపర్లో ఏమని రాశారో తెలుసా? ద టైగర్ ఆఫ్ ఫైనాన్స్ ఈజ్ నో మోర్. ఆర్థిక రంగంలో పులి ఇక లేడు. అండ్ ఆ టైంలో ఆత్మలను ఆస్తుల కొరకు అమ్ముకునేవారు ఉంటారు. బబులోనికి అంత బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ రోజున చర్చెస్లో, క్రిస్టియన్ సొసైటీలో కూడా బబులోన్కి మరి బానిసలైపోయినటువంటి వారే ఎక్కువ. నిజం చెప్పాలంటే 95% ఆఫ్ ద పీపుల్ హూ అటెండ్ క్రిస్టియన్ వర్షిప్ ఆన్ ఎ సండే ఆర్ స్లేవ్స్ ఆఫ్ బాబిలోనియన్ సిస్టమ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ గట్స్, గో అండ్ చెక్ యువర్ ఓన్ హార్ట్ అండ్ సోల్. నీకు నిజంగా సత్తా ఉండి దమ్ముంటే నేను చెప్పే మాట ఛాలెంజ్గా తీసుకొని నువ్వు పోయి ఒక్కరోజు నీ హృదయాన్ని నీ యొక్క వాక్యం అనే అద్దం ముందు పెట్టి చూసుకో, నువ్వు బబులోను బానిసవో లేకపోతే బబులోన్ని నీ కాలు కింద పెట్టి దేవుడి బానిసగా ఉన్నావు. ఎందుకంటే బబులోను చాలా మరి చాప కింద నీళ్ళలాగా వచ్చేస్తోంది, అందరినీ ముంచేస్తోంది. దేశాలను, అధికారులను, వ్యాపార రంగములో ఉన్నటువంటి వర్తకులను అందరినీ. పాపం మరి మోసకరమైనది. అది ఈ రోజున మనకు ఏదో భద్రతనిస్తున్నట్టు ప్రవర్తిస్తుంది, కానీ రేపు ఆ భద్రత, నిత్యమైనటువంటి భద్రత లేకుండా మనల్ని నాశనం చేస్తుంది. సో సెక్యూరిటీ అనేది ఓన్లీ ఇన్ క్రైస్ట్. సెక్యూరిటీ లోకంలో ఉన్నటువంటి రిచెస్లో, పొజిషన్లో, మరో దాంట్లో మనకి ఎప్పుడు ఉండదు. యేసుప్రభు ఒక మాట చెప్పారు, దాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 6:19-20 మీరు తర్వాత చదువుకోండి. ఆయన అంటాడు, భూమి మీద మీ ధనాన్ని కూర్చుకోవద్దు, పరలోకంలో మీ ధనాన్ని కూర్చుకోండి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఎందుకంటే భూమి మీద మీరు కూర్చుకుంటే అది మీతో ఉండదు, అదంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. పరలోకంలో కూర్చుకుంటే అక్కడ మీకు అది లభిస్తుంది, లేకపోతే ఫర్ ఎవర్ ఉంటుంది. ఇక సెకండ్ పాయింట్లోనికి వచ్చేయండి. ఫ్లీ ఫ్రమ్ బ్యాబిలాన్. ఫ్లీ ఫ్రమ్ బ్యాబిలాన్. బబులోను నుండి పారిపోము, బబులోను నుండి పారిపోము. త్వరగా మనం ముందుకెళ్ళిపోదాం. 4-8 వరకు. సో ఇక్కడ ఒక హెచ్చరిక. ఇప్పుడు ఇంకొక స్వరం పరలోకంలో నుండి ఇలాగ చెప్పుట వింటుంది. ఇప్పుడు మొదటి దూత కాదు, రెండవ స్వరం పరలోకం నుండి వస్తుంది. మరి ఇది దేవుడి స్వరమా, యేసుక్రీస్తు స్వరమా, మరొక దూత స్వరమా అనే దాని మీద కూడా బైబిల్ పండితులు విభేదిస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ యేసు ప్రభు యొక్క స్వరం అయి ఉంటుంది. ఆయన తన ప్రజలతో అంటున్నాడు, ఎందుకంటే మై పీపుల్ అంటున్నాడు, నా ప్రజలారా అంటున్నాడు. సో తన ప్రజలకి, అంటే తన యందు విశ్వాసం ఉంచి విధేయులుగా వెంబడించుటకు వచ్చినటువంటి వారు ఎవరైతే ఆ కాలంలో రక్షించబడతారో అలాంటి వారితో ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండానట్లును దాన్ని విడిచిరండి. దేన్ని విడిచి రావాలి? ఆ బబులోను మహాపట్టణాన్ని విడిచిపెట్టండి, బబులోను పాప వ్యవస్థను విడిచిపెట్టండి, దాని నుండి బయటకు వచ్చేయండి. మీరు చదువుకోండి, రాసుకునేటువంటి వారు రాసుకోండి. యెషయా గ్రంథము 48:20 ఇదే మాటలు మనం చదువుతాం. కమ్ అవుట్ ఆఫ్ అవర్ మై పీపుల్, రన్ ఫర్ యువర్ లైవ్స్ అని ఉంది ఒక ఇంగ్లీష్ వర్షన్లో. దాంట్లో నుండి బయటికి రండి, మీ ప్రాణాలు పోకుండా పారిపోండి. ఇర్మియా గ్రంథము 51:45 దాంట్లో కూడా మీరు అదే చూస్తారు. లీవ్ బాబిలోన్, ఫ్లీ ఫ్రమ్ ద బాబిలోనియన్స్. ఇది నా వర్షన్. అండ్ ఇక న్యూ టెస్టమెంట్కి వస్తే, న్యూ టెస్టమెంట్లో చాలా బలంగా దేవుడు పౌలు ద్వారా రాయించాడు, మనందరికీ తెలిసిందే, అయినా చదువుతాను. 2 కొరింథీ 6:14-17 వరకు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం. బెలియాలు అంటే వర్త్లెస్, పనికి మాలిన అని అర్థం. సో క్రీస్తుకు పనికి మాలిన వాటితో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకని దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానినే ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. అంటే చెప్పేది ఎవరు? కింద చూస్తే సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. నోవా
ఆ జలప్రళయానికన్నా ముందు దేవుడు చెప్పాడు, ఇక నీవు నీ ఫ్యామిలీ ఓడలోనికి. వారు వచ్చేసారు ఓడలోనికి. లోతు కుటుంబానికి దేవుని దూతలు చెప్పారు, అగ్ని గంధకాలతో సొదొమ గొమొర్రాలు నాశనం అయిపోతాయి, నీవు నీ ఫ్యామిలీ బయటికి వచ్చేసారు. ఇశ్రాయేలుతో దేవుడు చెప్పాడు, ఐగుప్తు బానిసత్వం నుండి బయటికి, కనాను వైపు నడక బయటకు వచ్చేసారు. సో దేవుడి వాక్యం మనకు చెప్తోంది, ఈ యొక్క బబులోను సిస్టమ్ నుండి బయటకు వచ్చేయండి. నిజమైనటువంటి భక్తి, దేవుని ఎదుట పవిత్రము అండ్ నిష్కలంకమునగు భక్తి ఆరాధన అనేది ఏంటి? యాకోబు 1:27 రాసుకోండి, తర్వాత చదువుకోండి. అక్కడ ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయునే అని రాయబడింది. సో ట్రూ డివోషన్ అంటు గాడ్, ట్రూ వర్షిప్, ట్రూ గాడ్లీనెస్ అనేది ఏంటి అంటే ఇహలోక మాలిన్యం అంటకుండా దానికి దూరంగా పోవడం. లోకముతో స్నేహము, దేవునితో వైరమని మీరు ఎరుగరా వ్యభిచారునులారా అని కూడా యాకోబు 4:4 ఆయన రాశాడు. ఇక మొదటి యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. దాని అర్థం ఏంటంటే ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తుంటే వాడిలో తండ్రి పట్ల, దేవుడి పట్ల ప్రేమ ఉండదు. ఇతరుల పాపాల్లో, పరుల పాపాల్లో మీరు పాలివారై ఉండకుడి. అది మొదటి తిమోతి 5:22లో. ఇన్ని వచనాలు దేవుడు ఎందుకు చెప్పాడు? మనకెందుకు హెచ్చరికిస్తున్నాడు? ఎందుకంటే మనము ఈ రోజున జాగ్రత్త పడకపోతే రేపు ఇలాంటి పరిస్థితుల్లోనికి రావచ్చు. ఎఫెసీయులకు రాసినప్పుడు 5వ అధ్యాయం 11లో అంటాడు, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. సో డోంట్ బి అ పార్ట్ ఆఫ్ దీస్ ఈవిల్ డార్క్ డీడ్స్ బట్ ఎక్స్పోజ్ దెమ్. వాటిని బయట పెట్టండి. సో క్రైస్తవుడి యొక్క బాధ్యత ఏంటంటే లోకములో భాగమైపోకండి, లోకములో ఉన్నటువంటి ఈ యొక్క దుష్పరిణామాలను బయట పెట్టండి. కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, అంటే బ్రదర్ మనం ఏం చేయాలి? ఒక కొండ మీద పెద్ద మొనాస్ట్రీ కట్టుకొని దాంట్లోనికి పోయి సన్నాసులముగా ఉండాలా? యేసుప్రభు అట్లా చెప్పలా. మీరు జాన్ 17 చదివితే ప్రధాన యాజకుని ప్రార్థనలో ఆయన ఏమంటాడు? వీరు లోకములో నుండి వెళ్ళిపోవాలని కాదు, కాకపోతే వీరు లోకంలో ఉన్నా కూడా లోకం వీరిలో ఉండకుండానట్లు అన్నట్టు ఆయన ప్రార్థన చేస్తాడు. సో దేవుడు తన ప్రజలకు ఏం చెప్తున్నాడు? మీరు సపరేట్గా ఉండండి, బయటకు వచ్చేయండి, సపరేట్గా ఉండండి. మీకు అయ్యేటట్టు నేను చెప్పాలంటే, కొంతమంది మన చర్చ్ ఫెలోషిప్లో లేకపోతే ఎక్కడైనా మీకు కలిసినప్పుడు కొంతమంది ఎట్లుంటారంటే మీ వైపు చూస్తున్నట్టే ఉంటారు కానీ అలూఫ్గా ఉంటారు. చూడండి, అలూఫ్ అంటారు. ఆయన ఉన్నట్టే ఉన్నాడు కానీ ఇక్కడ నాతో లేడు అంటారు. చూడండి, మీరు నా వైపు చూస్తున్నట్టున్నాడు కానీ నా వెనకాల ఎక్కడో చూస్తున్నాడు. అలూఫ్గా ఉంటారు. కొంతమంది మనము చాలా అర్జెంట్ పని మీద రోడ్డు మీద బండేసుకొని పోతుంటే వాడు అటు ఇటు చూడకుండా పోతుంటాడు. అంటే వాడికి పరిసరాలతో పని లేదు, వాడు ఈ యొక్క పరిసరాల్లో లేడు. ఇప్పుడు వాడు ఇంకెక్కడో దేంట్లోనో ఆలోచనలోనో బాధలోనో దుఃఖంలోనో ఉన్నాడు, అలూఫ్గా ఉన్నాడు. సో మీరు లోకంలో ఉండండి కానీ లోకానికి అలూఫ్గా ఉండండి. అది దేవుడి యొక్క వాక్యం. దాంట్లో మీరు పార్ట్ అండ్ పార్సల్ అయిపోకండి. గ్రీకులో ఆయన వాడినటువంటి పదము సపరేషన్, లేకపోతే పవిత్రులుగా ఉండుట అనే దాని యొక్క అర్థం ఏంటంటే సపరేట్, వేరుగా ఉండుట. లోకంలోనే ఉంటాం, లోకం నుండి రిటైర్ అయిపోవట్లేదు, కాకపోతే లోకం నుండి సపరేట్గా ఉంటాం. అండ్ ఓల్డ్ టెస్టిమెంట్ అంతా మీరు చదవండి, ఎన్నిసార్లు దేవుడు తనకు ఇష్టమైనటువంటి వారిని పిలుస్తాడు, బయటికి రండి, వేరుగా ఉండండి, నా కొరకు నిలబడండి అని. సో సపరేట్ ఫ్రమ్ దిస్ సిన్ఫుల్ వరల్డ్ అంత మాత్రమే కాదు, స్టాండ్ విత్ యువర్ గాడ్, సరెండర్ టు యువర్ గాడ్, బీ హిస్ స్పెషల్ పీపుల్. అది ఆయన యొక్క మెసేజ్. యెహోషువ కాలంలో ఆకాన్ ఏం చేశాడు? ఒక బబులోను పైవస్త్రం, షీనారు పైవస్త్రం అంటారు, దాన్ని తీసుకొని తన టెంట్లో దాచిపెట్టేశాడు. అది అతని కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. సో బబులోను వస్తువు నీ దగ్గర ఉంది, బబులోను వ్యవస్థలో నీవు ఉన్నావు అంటే సర్వనాశనమే, ఇక రెండవ ఆలోచనే లేదు. డాక్టర్ హ్యారీ ఐన్సైడ్ ఆయన కామెంటరీలో ఈ మాట రాశాడు, ఈ రోజున ప్రొటెస్టెంట్ టెంటుల్లో, అంటే మనమే ఈ ప్రొటెస్టెంట్ చర్చెస్ని ఆయన ప్రొటెస్టెంట్ టెంటులు, ఆకాను గుడారం లాగా ప్రొటెస్టెంట్ గుడారాల్లో బబులోను వస్త్రాలు ఉన్నాయి. అండ్ ప్రొటెస్టెంట్ భుజాల మీద బబులోను వస్త్రాలు ఉన్నాయి. అంటే మనం వాటిని వేసుకొని తిరుగుతున్నాం, మన ఇళ్లలో వాటిని నిండుగా పెట్టుకున్నాం. ఇక బబులోను ఎక్కడో అని ఎందుకు అనాలి? మనలోనే ఉంది కదా. ఆది సంఘాల వారు ఎంత జాగ్రత్తగా ఉండేవారంటే, అంటే ఇప్పుడు అఫ్కోర్స్
చాలా పెద్ద మెగా చర్చెస్లో ఎక్కువ బబులోనే ఉంది, అక్కడ జెరూసలేం లేదు, జెరూసలేం ఉండదు కూడా. సో ఎర్లీ చర్చ్లో వారు ఎంత స్ట్రిక్ట్గా ఉండేవారు అండ్ ఈ యొక్క మెసేజ్ని ఎంత స్ట్రాంగ్గా ఇచ్చేవారు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఎల్పి డో ఫోరస్ అనేటువంటి ఒక వ్యక్తి బ్యాప్టిజం కోసం వచ్చాడు. అతనితో కూర్చున్నారు, మాట్లాడారు, చెప్పాల్సింది నేర్పాల్సింది అంతా చేసిన తర్వాత అతనికి బ్యాప్టిజం ఇచ్చారు. ఎల్పి డో ఫోరస్ తెల్లని వస్త్రం వేసుకొని బ్యాప్టిజం తీసుకున్నాడు. అయిపోయింది కొంతకాలం తర్వాత అతడు దిగజారాడు, విశ్వాసంలో దిగజారాడు. సో చర్చ్ ఎల్డర్ ఎల్పి డో ఫోరస్ ఇంటికి వచ్చాడు. ఆ బ్యాప్టిజం రోజున వస్త్రం వేసుకున్నావు కదా, అది ఉంది, అది కొంచెం తెస్తావా అన్నాడు. తెచ్చాడు అతడు, తెల్లది పైనుండి కిందాక. ఎల్డర్ దాన్ని తీసుకున్నాడు. తీసుకొని, దీనికి నీవు అన్యాయం చేసావు, నువ్వేదైతే ఒప్పుకున్నావో సాక్ష్యం ఇచ్చావో దాన్ని వమ్ము చేసావు, ద్రోహి, నిత్యత్వంలో నీకు పడాల్సినటువంటి శిక్షకు నేను దీన్ని నీ ఎదుట సాక్ష్యంగా దేవుడి ముందు ప్రవేశపెడతానని వెళ్ళిపోయాడు. ఈ రోజున అలా పాస్టర్ చేస్తే, ఎల్డర్ చేస్తే ఎన్ని చర్చిలు తెరిసి ఉంటాయి, ఎన్ని మూతపడతాయి. అందుకే అన్నాను, చర్చెస్ అన్ని బాబిలోనియన్ చర్చెస్ అయిపోయాయి. హ్యారీ ఐన్సైడ్ అనేది అదే. ప్రొటెస్టెంట్ టెంటుల్లో బాబిలోనిష్ గార్మెంట్లు ఉన్నాయి. సో మన ప్రజలు ఇప్పుడు ఎలా ఉన్నారు చూడండి, కన్వీనియంట్ క్రిస్టియన్స్, కమిటెడ్ క్రిస్టియన్స్ కాదు. నా ప్రాబ్లం ఫ్రమ్ ద బిగినింగ్ 31 yearsలో నేను చూసింది ఏంటంటే కన్వీనియంట్ క్రిస్టియన్స్ని ఎక్కువ చూశాను, కమిటెడ్ క్రిస్టియన్స్ని తక్కువ చూశాను. మనుషులు క్రిస్టియన్స్ ఎట్లా ఉంటారంటే శారీరకంగా బాగుండాలి, బాగుండండి, నాకేం ఇబ్బంది లేదు. మానసికంగా బాగుండాలి, బాగుండండి. భావాల్లో అంటే ఇమోషనల్గా బాగుండాలి, బాగుండండి. ఆర్థికంగా బాగుండాలి, ఉండండి. సామాజికంగా బాగుండాలి, ఉండండి. అంతవరకే వారి యొక్క ఆలోచన. ఫిజికల్గా బాగుండాలి, మెంటల్గా బాగుండాలి అంటే ఇంటలెక్చువల్గా, ఎమోషనల్గా బాగుండాలి, ఫైనాన్షియల్గా బాగుండాలి, సోషల్గా బాగుండాలి, మంచిదే. కానీ అసలు మీరేంటి? యు ఆర్ ఎ స్పిరిట్, నీ ఒక ఆత్మవి. అండ్ నీ యొక్క అసలు జీవితం ఏంటి అంటే స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితం. దాని గురించి ఆలోచించవే. వారమంతా ఫిజికల్, మెంటల్, ఇమోషనల్, ఫైనాన్షియల్, సోషల్కి ఎంత కమిటెడ్గా ఉంటావో వారానికి ఒక్కరోజు స్పిరిచువల్గా నీ దేవుడి కొరకు నీవు ఆ కమిట్మెంట్ని చూపించవే. మరి అలాంటప్పుడు వారిని బాబిలోనియన్ అనాలా లేకపోతే క్రిస్టియన్ అనాలా? సో అది జ్ఞానయుక్తమా, మూర్ఖత్వమా? అది మంచా, అది చెడా? అది భక్తిపరమా లేకపోతే భక్తిహీనమా? ఆలోచించాలి. ప్రతి వ్యక్తి ఆలోచించాలి. అండ్ దీర్ఘంగా ఆలోచించాలి, తీవ్రంగా ఆలోచించాలి, మరీ ఆలోచించాలి, ఎక్కువగా ఆలోచించాలి. ఏంటంటే మొదట ఆత్మలో నీవు వర్ధిల్లుతున్న కొలది అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలని దేవుడు చెప్పాడు. ఆత్మ అనేది ఎంఫసైజ్ చేశాడు, అన్ని విషయాల్లో చెప్పలేదు. సామాజికంగా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, ఈ రకంగా అవన్నీ చెప్పలా దేవుడు. దేవుడు ఒకటే చెప్పాడు, ఆత్మీయంగా మీరు బాగుంటే. సో దేవుడి రూట్ ఏంటో మీరు తెలుసుకుంటే మీకు మంచిది. సో ప్రతి జనరేషన్లో దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారు ఈ యొక్క సెక్యులర్ సివిలైజేషన్, సెక్యులర్ కల్చర్ నుండి కాంప్రమైజ్ అవ్వకుండా వేరుగా ఉండటం మంచిది. దాని యొక్క ప్రిన్సిపల్స్ని యాక్సెప్ట్ చేస్తే దాని యొక్క ప్రాక్టీసెస్లో మనం పడిపోవడానికి ఎక్కువ టైం పట్టదు. ఇక్కడ ఓ మాట వాడాడు, సుంగ్ కొయినోనియో అనేటువంటి మాట. దాని యొక్క అర్థం ఏంటంటే ఫెలోషిప్. దానితో పాలి భాగమై ఉండొద్దు, దాని పాపాల్లో మీరు మరి సహవాసము చేసేటువంటి వారముగా ఉండొద్దు. అది గ్రీకులో వారు కొయినే గ్రీక్ వాడినప్పుడు వారి యొక్క అర్థం ఏంటంటే ఆ యొక్క ఫెలోషిప్ అంటే జస్ట్ స్నేహం కాదు, స్నేహం తర్వాత వివాహ బంధముగా మార్చుకోవడం. ఒక ఆడ మొగ ఇద్దరు మొదట ఇష్టపడ్డారు, స్నేహితులయ్యారు, తర్వాత దాన్ని వివాహ బంధముగా మార్చేసుకున్నారు. ఫర్ లైఫ్ వీఆర్ టుగెదర్ వన్ విత్ అనదర్ అన్నారు. సో ఇదనమాట. బబులోన్తో మీరు అట్లాంటి బంధాలు పెట్టుకోవద్దు, అట్లాంటి పార్ట్నర్షిప్లు, అట్లాంటి ఫెలోషిప్లు, అట్లాంటి కమ్యూనియన్ మీకు వద్దని దేవుడు చెప్తున్నాడు. కానీ అలాంటి పరిస్థితుల్లోనే కదా చాలా మంది ఇప్పుడు మనకు కనబడేది. అగోరా అంటే గ్రీక్లో మార్కెట్, గ్రీస్లో అక్కడ కూడా ఇదే వర్డ్ని వాడేవారు. ఒక ఫ్రాటర్నిటీకి సంబంధించిన వారు, అంటే మోచి వాళ్ళందరూ ఒక కమ్యూనిటీ, దర్జీలందరూ ఒక కమ్యూనిటీ, వైద్యులందరూ ఒక కమ్యూనిటీ. సో వారు కలిసిపోతారు. అట్లా మీరు లోకంతో దాని పాపాలతో కలిసిపోవద్దని దేవుడు చెప్తున్నాడు. ఒక యూదుడు తన చిన్న పిల్లవాడిని ఫస్ట్ టైం స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళాడు. ఇద్దరు తండ్రి అండ్ కుమారుడు స్విమ్మింగ్ కొట్టడానికి వెళ్ళారు. బాగా చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఆ పిల్లవాడు నీటిలోనికి
దింపగానే నీళ్లు చల్లగా ఉన్నాయి గనుక వాడు ఫస్ట్ టైం దాంట్లోనికి వచ్చాడు గనుక వాడు ఓహో ఓ ఓ పప్ప 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 అని గట్టిగా కేకలేసాడు. కాసేపు అయిన తర్వాత వాడిని తండ్రి బయటికి తీసి టవల్తో వాడిని బాగా తుడుస్తున్నప్పుడు, వెచ్చగా అనిపిస్తున్నప్పుడు ఆహా అన్నాడు వాడు. సో అప్పుడు తండ్రి వాడిని తుడిచేసి బట్టలు వేసిన తర్వాత ఒక మాట చెప్పాడు, ఒకటి గుర్తుపెట్టుకో బాబు, లైఫ్లో ఎప్పుడు మర్చిపోవద్దు, నీళ్లలో, చల్ల నీళ్లలో పడినప్పుడు మనం మొదట ఓహో ఓహో అంటాము, తర్వాత తుడిచినప్పుడు ఆహా ఆహా అంటాము. కానీ పాపంలో ఫస్ట్ నువ్వు పడినప్పుడు ఆహా 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 అంటావు, తర్వాత బయటకు వచ్చినప్పుడు అమ్మో అమ్మో ఓహో ఓహో అంటావు అని ఒక లైఫ్ లెసన్ నేర్పించేసాడు. సో మీరు దాన్ని ఆలోచించండి, ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత ఆలోచించండి, మీకు అర్థమవుతుంది ఎక్కడ మనం ఓహోహో అనాలో, ఎక్కడ మనం ఆహాహా అనాలో కూడా మనకు తెలియదు. మరి మళ్ళా మనకి జ్ఞానం ఉందనుకుంటాం. అండ్ ఇక్కడే సంబంధాలు వస్తాయి, ఇక్కడే బాధ్యతలు వస్తాయి, ఇక్కడే కర్తవ్యాలు వస్తాయి, మాకు మా బంధువులకి, మాకు మా ఫ్యామిలీకి. ఇక్కడ మీకు ఒక డిసర్నింగ్ ప్రిన్సిపల్ని వాడాలి. నా తండ్రి నా తల్లి బబులోనీయులా, నా అక్క నా తమ్ముడు బబులోనీయుడా, నా మామ నా అత్త బబులోనీయులా, నా కోడలు నా అల్లుడు బబులోనీయులా, నేను ఇశ్రాయేలీయున్నా, మేమిద్దరం కలవచ్చా? హలో, బంధుత్వమా భక్త్యా? చెప్పండి ఆన్సర్. ఏది ఫస్ట్, బంధుత్వమా భక్త్యా? భక్తి. రేపు చూస్తా ఏది ముందు పెడతారో. సో దానిలో, పాపముల్లో మీరు పాలివారు అవుతే దాని తెగుళ్లలో కూడా మీకు అన్ని ప్రాప్తిస్తాయని దేవుడు చెప్పాడు. కనుక విడిచిపోండి, మీకు ఆ యొక్క పాపపు సుఖం ఈ రోజున లభిస్తుంది. కానీ తెగులు యొక్క భారము, బాధ కూడా మీతో ఉంటుందనేది గుర్తుపెట్టుకుంటే వాటిని విడిచిపెట్టడానికి ఎక్కువ టైం కాదు. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి. బబులోని యొక్క పాపాలు ఆకాశాన్ని అంటుతున్నాయి, దాని నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అండ్ ఇక్కడ అక్యుములేషన్ అంటారు. అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ కాదు, ఆస్తిని పెంచుకోవడం కాదు, అక్రమాలు పెంచుకుంటుంది బబులోన్. అక్యుములేషన్ ఆఫ్ వికెడ్నెస్ అన్నమాట. అండ్ దాని పాపాలు పరలోకానికి అంటుకున్నాయి. అక్కడ వాడినటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే ఒకటికి అతుక్కుని, టు గ్లూ టుగెదర్ ఆర్ టు జాయిన్ టుగెదర్. సో ఒక పాపం మీద ఇంకొక పాపం, ఇంకొక పాపం, ఇంకొక పాపం, ఇంకొక పాపం, అది అట్లా పెట్టుకుంటూ భూమి నుండి పరలోకం దాకా వచ్చేసింది. అండ్ ఇక్కడ కూడా దేవుడు ఒక వర్డ్ పిక్చర్ని చూపిస్తున్నాడు. ఆది కాండంలో ఆ బాబేలు గోపురాన్ని కట్టినప్పుడు ఒక ఇటుక మీద ఇంకొక ఇటుక, ఇంకొక ఇటుక, ఇంకొక ఇటుక, ఇంకొక ఇటుక, ఇంకొక ఇటుక పెట్టి ఆకాశం వరకు దాన్ని గోపురాన్ని ఎలా కట్టారో అలాగే పాపం 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 అక్కడ నుండి ఆకాశం దాకా వచ్చేసాయి, పరలోకం దాకా వచ్చేసాయి. సో యాడింగ్ సిన్ ఆఫ్టర్ సిన్, పైలింగ్ అప్ యువర్ సిన్స్ అని అంటారు. ఇర్మియా 51:9 తర్వాత మీరు చదువుకోండి, అక్కడ దాని గురించి ఆయన మాట్లాడతాడు. సో దేవుడు వాటన్నింటిని కూడా లెక్కలోనికి తీసుకుంటాడు అని ఇక్కడ చెప్తున్నాడు. కొంతమంది, నేను కొన్ని చోట్ల చూశాను, కొంతమంది మరి విద్యార్థులు లేకపోతే పెద్దలు కూడా వారి యొక్క రోజువారీ వస్త్రాలు వారు వేసుకుని వాడినటువంటి బట్టల్ని తెచ్చి ఒక చోట వేసేస్తుంటారు. ఆ మురికి బట్టలు పైలప్ అవుతుంటాయి అన్నమాట. 1 day 2 days 5 days 7 days అయినా వాష్ చేయరు, వేస్తూనే ఉంటారు అక్కడ. కొందరు పెట్టుకుంటారు 2 వారాలకు ఒకసారి ఉతుకుతానని, కొందరు నెలకు ఒకసారి ఉతుకుతామంటారు. సో అట్లా ఆ డర్టీ క్లోత్స్ పైలప్ అవుతుంటాయి. సో మనము తెలియకుండా దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా చేసేటువంటి పాపాలన్నీ కూడా, తెలిసి చేసేటువంటి పాపాలన్నీ కూడా ప్రతి గంటకు, ప్రతి దినానికి, ప్రతి వారానికి, ప్రతి మాసానికి, ప్రతి సంవత్సరానికి పైలప్ అవుతూనే ఉన్నాయి. అవి ఒప్పుకొని విడిచిపెడితే క్షమించబడతాయి, శుద్ధి చేయబడతాయి, లేకుండా పోతాయి. కానీ ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా ఉంటే పైలప్ అవుతూనే ఉంటాయి. నీకు పట్టకుండా ఉండొచ్చు, కానీ ఈ యొక్క మురికి పాపాలన్నీ కూడా దేవుడి యొక్క నాసికా రంధ్రాల్లో కంపు కొడుతూనే ఉంటాయి. ఏదో ఒక రోజు వాటిని ఆయన పరిష్కరించాలి. 2 ఐదర్ యేసు ప్రభు మీద 2000 సంవత్సరాల క్రితము సిలువలో దేవుడు వేసిన తీర్పు ద్వారా మనం క్షమించబడాలి, తీర్పు నుండి తప్పించబడాలి. లేకపోతే డైరెక్ట్గా ఇక మన పాపాలను వెంటబెట్టుకొని మనము తీర్పులోనికి వెళ్ళి నాశనం అవ్వాలి. నోవా కాలంలో పాపాలు పెరిగి దేవుడి దృష్టికి వచ్చాయి. సొదొమ గొమొర్రా కాలంలో పాపాలు పెరిగి దేవుడి దృష్టికి వచ్చాయి. అండ్ ఈ యొక్క బాబేలు పాపములన్నీ కూడా దేవుని దృష్టికి వస్తున్నాయి. వాటిని ఏం చేస్తున్నాడు? 6వ వచనం చూడండి. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు,
క్షమించినటువంటి వారి పాపములను దేవుడు జ్ఞాపకం చేసుకోడు, కానీ ఇంకా పాపముల్లోనే ఉన్నటువంటి వారి పాపములు, నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అది ఇచ్చిన ప్రకారం దానికి ఇయుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి, అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండింతలు కలిపి పెట్టుడి. సో దీన్నే రెసిప్రొకేషన్ అంటారు, లేకపోతే రెట్రిబ్యూషన్ అంటారు. అంటే దానికి తగిన శాస్తి, దానికి తగిన న్యాయం చేయండి. అది నేరం చేసింది, న్యాయం చేయాలి. బబులోను పని నేరం చేయడము, దేవుడి పని న్యాయం చేయడము. యేసుప్రభు ఏం చెప్పాడు, ఒక మాట మీకు చదువుతాను. మత్తయి సువార్త 7:2 మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. అంతే కదా. ఈ మెజర్మెంట్ని ప్రతి చోట మనం వాడతాం. ఎడ్యుకేషన్లో వాడతాం, ఎంప్లాయ్మెంట్లో వాడతాం, ప్రతి చోట వాడతాం. నేను ఇంత ఇచ్చాను, నాకు అంత రావాలి కదా. నేను ఇన్ని గంటలు పని చేశాను, నాకు అంత ఇవ్వాలి కదా. సేమ్ లాజిక్. దేవుడు అంటున్నాడు యువర్ లాజిక్కే. మనుష్యుడు ఏం వెతుతాడో దాన్ని తిరిగి కోస్తాడు. మోసపోకుడు దేవుడు వెక్కరింపబడడు అని కూడా గలతీ పత్రిక 6:7 చెప్పబడింది. అండ్ మనిషి ఎందుకు భయం లేకుండా పాపం వెంపడి పాపం చేస్తూనే ఉంటాడు అన్నదానికి కూడా దేవుడు ఒక మాట చెప్పాడు. ప్రసంగి గ్రంథం అంటే ఎక్లీసియాస్టిస్ 8:11 దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగక పోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. అంటే వెంటనే వారి దుర్మార్గాలకు దేవుడు శిక్షలు వేయట్లేదు గనుక వారు భయం విడిచిపెట్టి హృదయపూర్వకంగా చేస్తూనే ఉంటారు. దేవుడేమో పైలప్ అవనిస్తూనే ఉంటాడు. పాపం పండిపోతుందని ఆయన చూసేంత వరకు పెరుగుతూనే ఉంటుంది. లార్డ్ బైరన్ రాసినటువంటి ఒక చిన్న కావ్యం, దాంట్లో అంటాడు, ఒకప్పుడు నేను అగ్నిని, ఇప్పుడు నేను బూడిదను. ఒకప్పుడు నా ఆత్మ నా హృదయంలోనే చచ్చిపోయింది. ఒకప్పుడు నేను దేన్నైతే ప్రేమించానో ఇప్పుడు వాటిని నేను అభిమానించే స్థితికి వచ్చేసాను. అండ్ ఒకప్పుడు నా తల నెరిసింది, ఇప్పుడు నా హృదయం కూడా నెరిసిపోయింది. నా తలే కాదు, నా హృదయం కూడా నెరిసిపోయింది. దాని అర్థం ఏంటంటే నాకు వీటితో విసుకొచ్చేసింది. మనకెప్పుడు వస్తుందో లోకంతో, లోకపు ఆశలతో విసుగు. సూనర్ ద బెటర్. తొందరగా వస్తే మంచిది. 7:8 ఈ బబులోను అనుకుంటుందంట, నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖమును చూడనని తన మనసులో అనుకొనెను గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించును అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగు చేయుడి. ఈ స్వరం ఎక్కడి నుండి వచ్చింది? పరలోకం నుండి వచ్చింది. ఏ స్వరం ఇది? యేసు ప్రభు స్వరం అని నేను చెప్పాను. ఏ స్వరం అయితే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని పలికిందో అదే స్వరం ఇప్పుడు ఏమని పలుకుతోంది? ఆల్రెడీ చదివాను. సో 3 ముక్కల్లో మీరు రాసుకునేవారు యెషయా గ్రంథం 47:7-10 వరకు రాసుకోండి. అక్కడ ఏదైతే యెషయా ప్రవక్త చెప్పాడో దాని గురించి ఇక్కడ దేవుడు తిరిగి ప్రస్తావిస్తున్నాడు. అండ్ అది త్వరలోనే జరగబోతోంది. అక్కడ ఒక్క మాట నేను చదువుతాను 10వ వచనంలో, నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడును నన్ను చూడడని అనుకొంటివి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకొనున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. సో నీకున్న విద్య జ్ఞానమే నిన్ను చెడగొట్టింది, నీకు లేని ఓవర్ కాన్ఫిడెన్స్ని ఇచ్చింది. కానీ దేవుడు చూశాడు, దేవుడు అంతా లెక్క పెట్టాడు. అది అనుకుంటుంది నేను రాణిగా కూర్చుంటాను, ఎందుకంటే బాబిలోన్ ఇస్ ద మిస్ట్రెస్ ఆఫ్ ద వరల్డ్. బబులోను ఇంకో రకంగా చెప్పాలంటే క్రీస్తు విరోధి యొక్క ఉంపుడు గత్తె, ఆర్ ఈ ప్రపంచ వ్యవస్థ ఉంపుడు గత్తె. అది తన్ను తాను హెచ్చించుకుంది, గర్వించింది. దేవుడు ఆయన మహిమను ఎవరికి ఇవ్వడు కనుక దాని యొక్క గర్వాన్ని అనుస్తాడు. ఒక సౌత్ అమెరికన్ రిచ్ పర్సన్, ఆయన కొన్ని రేసు గుర్రాలను కొనుక్కొని వచ్చాడు. ప్రపంచంలో ఖరీదైనటువంటి రేసు గుర్రాలను కొనుక్కొని వచ్చి తన యొక్క పెద్ద స్థలంలో వాటిని పెట్టించాడు. అక్కడికి ఇంకొక ప్రముఖుడు వచ్చినప్పుడు ఆయనకి అవన్నీ చూపించి అతనితో చెప్తున్నాడు, ప్రపంచం అంతటి నుండి ఏరు కోరి తెచ్చినటువంటి రేసు గుర్రాలు ఇవి, గొప్ప జాతి గుర్రాలు ఇవి, అండ్ ఇవి నా దగ్గర
పోషించబడుతున్నాయి, ఎంత భద్రంగా ఉన్నాయి. అండ్ చివరికి దేవుడు కూడా అనుకుంటే వీటిని ఏమీ చేయలేడు. ఈ స్టేట్మెంట్ చేసిన 6 నెలలకి తెగులు వచ్చింది. సంవత్సరం తిరక్కముండానే అన్ని గుర్రాలు చచ్చిపోయాయి. ఓన్లీ గుర్రాలే చచ్చాయి. రెండవది, నేను విధవరాలను కాను. సో అది అనుకుంటుంది, ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి భూరాజులందరూ కూడా నా ప్రేమికులు, భూరాజులందరూ కూడా నా భర్తలు, భూరాజులందరూ కూడా నా యొక్క సహయోగంలో ఉన్నారు. కనుక నాకు ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకగలను, నేను విధవరాలను కాను. మూడవది, నేను ఎప్పుడు దుఃఖమును చూడను. మనసులో అనుకుంది, గొప్ప చేసుకుంది. కనుక దేవుడు ఏమంటున్నాడు, ఎంతగా సుఖభోగాలు అనుభవించిందో అంతగా వేదన దుఃఖము దానికి కలుగు చేయుడి. సో ఏ మెజర్మెంట్ని అయితే మనం తీసుకుంటామో అదే మెజర్మెంట్ను దేవుడు కొలుస్తాడు. ఇక్కడ కూడా మీరు ఇర్మియా 17:18 రాసుకొని తర్వాత చదువుకోండి. ముగింపులో ఈ మాట చెప్పనివ్వండి. ఒక భక్తుడు రాశాడు, పురాతనమైనటువంటి భక్తుడు, క్రైస్తవ సంఘము క్షీణిస్తోంది. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ కొరకు మనుష్యులను సిద్ధపరచాల్సినటువంటి సంఘము, ఏ రకముగా ఆయన కొరకు వారు బ్రతకాలో నేర్పాల్సినటువంటి సంఘము, భవిష్యత్తు కొరకు వారిని తర్ఫీదుతో సిద్ధం చేయాల్సినటువంటి సంఘము, ప్రస్తుతం కొరకు వారు బ్రతుకున్నట్లు వదిలేసింది, ప్రస్తుతానికే వారు బలి పశువులైపోవున్నట్లు వదిలేసింది. మళ్ళా రిపీట్ వీడియోలో వినండి. అది ఈ సంఘము, ఆయన్నే కోట్ చేస్తున్నాను, పెళ్లి కుమారుడు ఇక్కడ లేనప్పుడు ఉపవాసం ఉండాలి అన్న సంగతి మర్చిపోయింది. అది మార్క్స్ వార్త 2 చదువుకోండి. యేసుప్రభు అంటాడు, పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు ఆయన యొక్క ప్రజలు ఉపవాసం ఉండరు, ఆయన వెళ్ళిపోయినప్పుడు ఉపవాసం ఉంటారు. సో ఆయన ఇంకా పరలోకంలో ఉన్నాడు, తిరిగి రావాలి. సో ఇది మనం ఉపవాసాలు ఉండే సమయం, ఇది మనము విందులు చేసుకునేటువంటి సమయం కాదు. అంటే ఆయన వచ్చేంత వరకు అది మరి ఆయన కొరకు విజ్ఞాపనలో కనిపెట్టేదిగా ఉండాలి. అంతేగాని నేను రాణిని, నేను మరి విధవరాలను కాను, నాకేమి కొదవలేదు అని గొప్పగా ప్రగల్భాలు పలికేటువంటిదిగా ఉండకూడదు. సో లవదికీయ సంఘం మీకు జ్ఞాపకం వచ్చేయాలి ఈ యొక్క కాంటెక్స్ని చెప్పగానే. చివరి మాట 18:8 అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు, ఒక్క దినముననే అంటే 24 hour డే అని కొంతమంది అన్నారు, లేదు సడన్ అండ్ ఇమీడియట్ అని కొంతమంది అన్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని తెగుళ్ళన్నీ కూడా కింద దెబ్బలు బాధలు అని ఉంటాయి. అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. అవన్నీ కూడా సడన్గా వచ్చేస్తాయి, ఒకదాని తర్వాత ఒకటి. మరణం రాగానే అది విధవరాలైపోతుంది, దాని భర్తలందరూ చచ్చిపోతారు. తెగులు రాగానే దానికి ఉన్నదంతా కూడా ఆవిరైపోతుంది. కరువుతో అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. దానికి తినడానికి కూడా ఉండదు. దుఃఖముతో అది ఉండిపోవాల్సి వస్తుంది. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు. అంటే ఆయన ఏదైతే చెప్పాడో చేయడానికి ఆయన బలిష్ఠుడు. కనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చి వేయబడును. ఇది సూన్ ప్రపంచంలో జరగబోయేటువంటి పరిస్థితి. అండ్ బాబిలోన్ ఏదైతే ఉందో దాంతో ఉన్న వారందరూ కూడా అదే స్థితికి అప్పగించబడతారు. సో మనం ఏం చేయాలి? దేవుని శత్రువులు దేవుణ్ణి అన్నడు జయించలేరు, దేవుని చేతుల్లో నుండి అన్నడు తప్పించుకోలేరు. కనుక ఎవరు దేవుడికి విరోధులు అవ్వకూడదు, పరీక్షలు పెట్టకూడదు, ఆయన్ని శోధించకూడదు. ఆయన కనికరము కొరకు ఆయన పాదాలు పట్టుకుంటే క్షమిస్తాడు, రక్షిస్తాడు. రాబర్ట్ బ్రౌనింగ్ అన్నాడు, ఒక మనిషి తన యొక్క పిడికెట కొరకు బ్రతకకూడదు. అంటే ఇది ఎంత పట్టుకోగలదో దానికోసం బ్రతకూడదు. వాడు దీనికోసమే బ్రతికితే ఇక పరలోకం ఎందుకు? వాడు దీనికోసమే బ్రతికితే ఇక పరలోకం ఎందుకు? ఎవడికి పరలోకం? అండ్ దీనికోసమే నువ్వు బ్రతుకుతుంటే నువ్వు అక్కడికి రావు కూడా. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా దేవా, మరి మాకిచ్చినటువంటి మీ వాక్యమును, వాక్య ప్రత్యక్షతను బట్టి మీ కృతజ్ఞతలు. మేము అనేక సందర్భాల్లో నీకు వ్యతిరేకంగా బబులోనీయులముగా బ్రతికాం, ప్రవర్తించాం. మమ్మను కనికరించండి, క్షమించండి. మీ కృప
కేవలం మీ కృపను బట్టి మమ్మను అంగీకరించి మార్చండి. రక్షణ లేనివారు రక్షణ పొందినట్లు, రక్షణ పొందిన వారు నీ కొరకు రూపాంతరపరచబడినట్లు చేయమని, నీ రాకలో మేమందరము ఎత్తబడే వారముగా ఉండుట కృపదయ చేయమని, మేము నీ పక్షమున నీ సంబంధులముగా ఉండుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.